నెక్స్ట్ క్లాస్ జరగలేదమ్మా? ఆ తర్వాత నిన్న ఈవినింగ్ క్లాస్ ఏం జరగలేదా? ఫైల్ నాదే ఉంది ఏంటి? మ్యాథ్స్ సార్ ఎందులో చెప్తున్నారు అంటే పీడిఎఫ్ లో చెప్పేస్తున్నారు. బీపీసీఎల్ కార్పొరేషన్, సారీ బిఎస్సిపిఎల్ అంట, కన్స్ట్రక్షన్ కంపెనీ. సీఎం ఇంటర్ క్వాలిఫై అయిన వాళ్ళు కావాలంట. వెళ్తారా? ఫౌండేషన్ ఉంటుంది. 15,000 ఇంటర్న్షిప్ చెప్పా కదా, ఇంటర్న్షిప్ ట్రైనింగ్ 15,000 అంటే పంపించండి అని చెప్పేసి మెయిల్ పెట్టారు. మనం ఏం చేస్తాం, స్టేటస్ పెడతాం అంతే. వెళ్ళరు. ప్రాబ్లం ఏంటో చెప్పరా, రిఫరెన్స్ ఇచ్చామనుకోండి వాళ్ళు అక్కడ నిలబడరు. నేను చెప్పా కదా రియాలిటీ. 15,000కి ఏం జాబ్ చేస్తాం మనం? సీఎం ఎంటర్ అయిపోతే మినిమం 60-70 రావాలి. 15,000 ఇస్తారంటే ఏం నిలబడుతుంది? అట్లాగా ఆల్రెడీ కొంతమంది ఇచ్చాను నేను రిఫరెన్స్, 1 month కూడా వర్క్ చేయకుండా మానేశారు. దాని నిజం ఏంటంటే మళ్ళీ రిఫరెన్స్ ఇస్తే మనకి వాల్యూ లేకుండా పోతుంది. అందుకని స్టేటస్ పెట్టి వాళ్ళని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని నమ్మని చెప్తాను. జాబ్ అనుకోండి నిలబడతారు, జాబ్స్ కూడా గ్యారంటీ ఉంటుంది నిలబడతారని. అట్లా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఆప్షన్స్ పెరిగిపోయే కొద్దీ, ఆపర్చునిటీస్ పెరిగే కొద్దీ వీటిలో నిలబడరు. చిన్న చిన్న వాటికి 70,000 వచ్చినా తక్కువ అనుకుంటారు, వెంటనే 1 lakh ఆఫర్ వచ్చింది వేరే చోట, తక్కువ అనుకుంటారు. అందుకని రిఫరెన్సెస్ ఇవ్వడానికి కొంచెం ఆలోచిస్తాను. మనం మళ్ళీ నెక్స్ట్ టైం నిజంగా నీడ్ ఉన్న వాళ్ళు వస్తారు, వాళ్ళకి రిఫరెన్స్ ఇస్తే అప్పుడు తీసుకోరు, నిలబడతారా సార్ అంటారు. రోజు ఏదో ఫోన్ వస్తూనే ఉంటుంది, కావాలి రిక్వైర్మెంట్స్ ఉంటే చెప్పండి, ఎవరిని ఉంటే చెప్పండి, అందరు పంపిస్తామని చెప్తారు. కరెక్ట్. స్టూడెంట్స్ కూడా అడుగుతారు, సార్ మేము వెళ్తాం సార్, ఇంటర్న్షిప్ ఉంటే చెప్పండి సార్ అంటారు, పంపిస్తే నిలబడు. ఏం చేయాలి? మీకు అర్థమవుతుంది ఎందుకు అలా అవుతుంది అనేది చెప్తాను. మీరు క్వాలిఫై అవుతారుగా, క్వాలిఫై అయ్యాక 2 monthsకి 3 monthsకి అడుగుతారు స్టూడెంట్స్. 15 months తీసుకుంటాను అంటారు, ఒక 2 months 3 months ఇలాగే చెప్తారు. 2 months 3 months ఎవరైనా జాయిన్ చేయించుకుంటారు. ఆడిట్ ఫామ్ లాగా చూస్తుందా, అదేదో ట్రైనింగ్ సెంటర్ అనుకుంటారా? అంతేనే కదా. ఒక పర్సన్కి వర్క్ నేర్పించాక మినిమం 1 year ఉండాలని కోరుకుంటారు. మినిమం ఎంప్లాయీస్ తీసుకునేటప్పుడు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఎన్ని రోజులు ఉంటావు? 1 year ఉంటావా? మినిమం ఉండవా? ఉండను, లేదు జాబ్. 1 year ఉంటానంటేనే జాబ్ ఇస్తాను. మనం ఇవన్నీ నేర్పించాలి అంటే చాలా టైం పడుతుంది. మెటీరియల్ ప్రిపరేషన్ కానీ ఇవన్నీ చాలా టైం పడుతుంది. అంతా చాలా రూల్స్ ఎక్కువ ఉంటాయి. మెటీరియల్ ప్రిపేర్ చేయాలంటే చాలా రూల్స్ ఉంటాయి, క్లాసెస్ చెప్పాలంటే చాలా రూల్స్ ఉంటాయి, ఇవన్నీ నేర్చుకోవాలి. తీసుకొని నేను ఒక 1 month లో నేర్చుకుంటాను, 1 month 2 months నేర్పించడానికి పడుతుంది. నేర్పించాక మానేస్తాను, మళ్ళీ ఇంకొకటి తెచ్చుకోవాలి, మళ్ళీ ట్రైనింగ్, మళ్ళీ మానేస్తాను. ఏమవుతుందంటే ప్రాక్టీసింగ్ ఫమ్ లేదంటే కాలేజీ కాకుండా ట్రైనింగ్ సెంటర్ అయిపోతుంది ఎవరికి, ఎంప్లాయీస్. అదే ప్రాబ్లం ఉంటుంది, అక్కడ నిలబడదు. సరే నేనేం చేశాం, మార్నింగ్ గుడ్ మార్నింగ్ గట్టిగా, వెరీ గుడ్. లెజర్ డౌట్స్ ఉన్నాయా? లెజర్ ఏంటి చెప్పండి అమ్మా. లెజర్ ఏంటిది? ఇట్స్ ఏ బుక్. లెజర్లు ఏమంటాయి? అకౌంట్స్ ఉంటాయి. అకౌంట్స్ ఏ ఫామ్ లో ఉంటాయి? ఏ షేప్ లో ఉంటాయి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఏంటి? లెఫ్ట్ సైడ్ ఏమంటాం? లెఫ్ట్ సైడ్ ఏమంటాం? డెబిట్. రైట్ సైడ్ క్రెడిట్. లెఫ్ట్ సైడ్ ఏమంతా స్టార్ట్ చేస్తాం? ఏ వాటితోటి? లెఫ్ట్ సైడ్ ఏ వాటితో స్టార్ట్ చేస్తాం? డెబిట్ సైడ్ ఏ వాటితో స్టార్ట్ చేస్తాం? 2. మీకు లెఫ్ట్ చూసుకోవాలి, మీ బుక్ లెఫ్ట్ లెఫ్ట్ చదవాలి. రైట్ సైడ్ ఎంత స్టార్ట్ చేస్తాం? బై. బ్యాలెన్స్ ఎలా క్లోజ్ చేయాలి? ఎట్ సైడ్ ఎక్కువ ఉంటే టోటల్ చేసి సెకండ్ సైడ్ తీసుకెళ్ళి డిఫరెన్స్ అక్కడ రాస్తాం, అదేం బ్యాలెన్స్ అవుతుంది? క్లోజింగ్ బ్యాలెన్స్ అవుతుంది. యాక్చువల్గా ఆ అకౌంట్ ఏదైతే క్లోజింగ్ బ్యాలెన్స్ రాస్తారో ఆ అకౌంట్ బ్యాలెన్స్ అనేది ఆపోజిట్ బ్యాలెన్స్ అవుతుంది. ఫర్ సపోజ్ ఈ అకౌంటే ఉంది, లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉంది కదా, రైట్ సైడ్ తీసుకెళ్ళాం, డిఫరెన్స్ ఎంత? 3,90,000 క్రెడిట్ సైడ్ రాసాం. అంటే దీని అర్థం ఇది క్రెడిట్ బ్యాలెన్సా డెబిట్ బ్యాలెన్సా? డెబిట్ బ్యాలెన్స్. ఎట్ సైడ్ అయితే డిఫరెన్స్ వస్తుందో దానికి ఆపోజిట్ సైడ్ అనేది దాని ఆ అకౌంట్ బ్యాలెన్స్ అవుతుంది. ఓకేనా? తీసుకెళ్తాం కదా వెంటనే బ్రాడ్ ఫార్వర్డ్ చేసి.
సో అది సింపుల్గా లెక్చర్ అయితే అది. దీని మీద మనం సమ్స్ చేద్దాము. దానికంటే ముందు ఇప్పుడు చెప్పిన కొన్ని కాన్సెప్ట్స్ థియరీ చూద్దామా? చెప్పుకుంటా వెళ్ళాం కదా, కొంచెం సేపు విని విని జస్ట్ సరదాకి చెప్పినంత కవర్ అయిందో లేదో చూసుకొని బ్రీఫ్గా డిస్కస్ చేసి మళ్ళీ ఒక ప్రాబ్లం లేదు. ఈరోజు 3 అవర్స్ ఉన్నాయిగా, సో ఎంజాయ్ చేద్దాం. మరి చేస్తారా ఎంజాయ్? అకౌంటింగ్ ప్రొసీజర్ చెప్పండి అమ్మా. ఏంటి అకౌంటింగ్ ప్రొసీజర్? ఏం చెప్పాను కదా, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? జనరల్ నుంచే స్టార్ట్ అవుతుంది, కానీ దాని బేస్ ఏంటి? ఎవిడెన్స్. ఏంటి అది? ఏమంటారు దాన్ని? సోర్స్ డాక్యుమెంట్. సోర్స్ డాక్యుమెంట్ ఎక్కడికి వెళ్తుంది? జర్నల్. ఏంటిది? జర్నల్. మెటీరియల్స్ వచ్చాయా? ప్రవీణ్ సార్ ఇది బాగుంటుంది అని చెప్పారని నేను తీసాను. జర్నల్ అంతేగా? చెప్పండి. ఫస్ట్ ఏం వస్తుంది? సోర్స్ డాక్యుమెంట్. తర్వాత దాన్ని దేంట్లో ఎంట్రీ ఇస్తాం? జర్నల్. జర్నల్ ఏంటిది? బుక్ స్టేట్మెంటా? బుక్. జర్నల్ బుక్. జర్నల్ బుక్ లో ఏం రాస్తాం? ఎంట్రీస్ వస్తాం. సో ఆ ఎంట్రీస్ ఏమంటాం? జర్నల్ ఎంట్రీస్. సో జర్నల్ ఎంట్రీస్ తీసుకెళ్ళి పోస్టింగ్ ఎందులో చేస్తాం? లెజర్. లెజర్ లో చేసేదాన్ని ఏమంటాం? పోస్టింగ్. లెజర్ లో ఏముంటాయి? అకౌంట్స్ ఉంటాయి. ఆ అకౌంట్స్ ఏమంటాం? లెజర్. అంతే కదా? దాని డౌట్ ఉందా? దాంట్లో చేంజెస్ ఉన్నాయా? సరదాగా ఉందా? అదే అవునా కదా? దాంట్లో ఏమవుతాయి? అకౌంట్స్ జనరల్ ఎంట్రీస్ ఏం చేస్తాం మనం? క్లాసిఫై చేస్తాం. ఏమన్నా ఇక్కడ? క్లాసిఫై చేస్తాం. జనరల్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అకౌంటింగ్ నేమ్స్ తోటి ఏ అకౌంట్ అకౌంట్ క్లాసిఫై చేసి డివైడ్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేస్తాం. క్లాసిఫికేషన్ అండ్ గ్రూపింగ్ ఆఫ్ రికార్డెడ్ ఎంట్రీస్. ఒక అకౌంట్ గా క్లాసిఫై చేసేసి ఆ అకౌంట్ లో ఎంట్రీస్ అనేది ఒక గ్రూప్ గా రాస్తాం. అవునా కదా? అకౌంట్స్ లో డెబిట్స్ క్రెడిట్స్ అన్ని గ్రూప్ గా రాసేస్తాను. సో అది ఇక్కడ చెప్పాను. 1 minute అమ్మా. ఈ జూమ్ అయిపోయింది. జూమ్ లో వాళ్ళకి వినిపిస్తుందమ్మా, ఒకసారి చూడు. జూమ్ లో వాళ్ళకి వినిపిస్తుందా? వాళ్ళు సరే, ఏసీ వస్తుందమ్మా. ఇప్పుడే ఇలా ఉంటే గుంటూరులో రేపు సమ్మర్ వస్తే మామూలుగా ఉండదు. మీరే మార్చున్నారా? సార్ మార్చారా? మీరే మార్చున్నారా? నిజం చెప్పరా? తెలుగు ఏసీ బాగా వస్తుంది, మీకు రాదు. ఏం కాదు, ఎవరు మంత్ వచ్చారు, తక్కువ మంది కదా. సరే, ఎక్కడున్నాం? సోర్స్ డాక్యుమెంట్. దాని నుంచి జర్నల్. జర్నల్లో చేసే దాన్ని ఏమంటాం? రికార్డింగ్ అంటాం. రికార్డ్. దాని నుంచి పోస్టింగ్ చేసి లెడ్జర్. లెడ్జర్ ఉంటాయి, అకౌంట్స్ ఉంటాయి. వాటిని జనరల్ ఎంట్రీస్ అన్ని క్లాసిఫై చేస్తాం. క్లాసిఫై చేసి గ్రూపింగ్ ట్రాన్సాక్షన్ అన్ని గ్రూప్ చేసి ఒక అకౌంట్ లో అలా రాసుకుంటూ వెళ్తాం. దాని నుంచి ట్రయల్ బ్యాలెన్స్ వస్తుంది. ట్రయల్ బ్యాలెన్స్ ఇంకా చెప్పాలా? నేను చెప్తాను. తర్వాత ఫైనల్ అకౌంట్స్. ట్రయల్ బ్యాలెన్స్ ఏంటిది? స్టేట్మెంటా బుక్కా? స్టేట్మెంట్. ట్రయల్ బ్యాలెన్స్ సింపుల్ గా ఏంటంటే నంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయిగా. ఎన్ని అకౌంట్స్ ఉంటాయి? ఈచ్ ట్రాన్సాక్షన్ కి 2 అకౌంట్స్ వస్తాయి కదా, మినిమం 2 వస్తాయి. అట్లా ఎన్ని ఉంటాయి? 1 lakh ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అనుకో, 1 lakh జనరల్ ఎంట్రీస్ ఉన్నాయి. అట్లీస్ట్ మినిమం 50,000 60,000 వస్తాయి అకౌంట్స్. వస్తాయి అన్ని.
పర్సన్స్ ఉన్నారమ్మా, కస్టమర్స్ ఉంటారు, క్రియేటివ్ చేస్తారు, కొంతమంది చేస్తారు అన్ని వేల అకౌంట్స్ రాకపోయినా కొన్ని ఒక్క నుంచి హండ్రెడ్స్ అన్నీ వస్తాయి, అవునా కదా, పెద్ద పెద్ద కంపెనీస్కి అట్లా వస్తూ ఉంటాయి. సో అన్ని మనం వెళ్ళి ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి దీని పర్ఫార్మెన్స్ చెప్పు, లేదంటే ఈ బ్యాలెన్స్ ఎంతో చెప్పు అని అంటే బుక్స్ అన్ని తీసుకొని ఉన్నారు కదా. డైరెక్ట్ వెళ్ళలేక బ్యాలెన్స్ ఎంత చూడాలి అనుకున్నాం, హిమా అకౌంట్ బ్యాలెన్స్ చూడాలి, దాంట్లో ఒక 200 అకౌంట్స్ ఉన్నాయి మన బుక్, దీంట్లో ఎన్ని పేజెస్ తిప్పాలి, ఎవ్రీ మంత్ మారిపోతుంటుందా, దానికి ట్రయల్ బ్యాలెన్స్ అనేది తయారు చేసాం అనుకో, అన్నిటిని ఒక చోట రాసామనుకో, ఒక స్టేట్మెంట్ లాగా, ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతే అన్ని కనిపిస్తాయా, ఒకే చోట కనిపిస్తాయిగా, మన బుక్ అంతా పక్కన పడేయచ్చు. ఆ ట్రయల్ బ్యాలెన్స్ బేస్ చేసుకుని మళ్ళీ మనం ఏం చేయొచ్చు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయొచ్చు. సో ట్రయల్ బ్యాలెన్స్ అనేది సింపుల్ గా అది ఏం జరుగుతుంది, ట్రయల్ బ్యాలెన్స్ లో కంటైన్స్ ద టోటల్స్, అకౌంట్స్ టోటల్స్ వస్తాయి కదా బ్యాలెన్స్, ఆ బ్యాలెన్స్ తీసుకెళ్ళి ట్రయల్ బ్యాలెన్స్ లో రాస్తాం, ఒక చోట ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఫైనల్ అకౌంట్స్ ఏమైనా ఉంటాయి, P&L, బ్యాలెన్స్ షీట్, ట్రేడింగ్ అకౌంట్, ఇంకా ఉంటాయి ఈక్విటీ అనేవి చాలా ఉంటాయి. దీనికి మనకేం తెలుస్తుంది, బ్యాలెన్స్ షీట్ చూస్తే మనకేం తెలుస్తుంది, పొజిషన్ పర్ఫార్మెన్స్ P&L లో పర్ఫార్మెన్స్ తెలుస్తుంది, బ్యాలెన్స్ షీట్ లో ఫైనాన్షియల్ పొజిషన్ తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది ఫైనాన్షియల్ పొజిషన్, డీటెయిల్ గా చెప్తా సింపుల్ గా. మనకి అసెట్ సైడ్ ఫిక్స్డ్ అసెట్స్ ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి, దాంతో కంపెనీ బాగుందనేగా, సరే అసెట్స్ చూడగానే బాగుంది అనుకుంటాం, లైబిలిటీస్కి వెళ్ళాం, ఎక్కువ లైబిలిటీస్ ఉన్నాయనుకో, తర్వాత బాగుందని బాగలేదనా, బాగలేదండి. ఎందుకు, ఎవరి మంత్ ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తూ ఉండాలి, ఎక్కువ ఇంట్రెస్ట్ పేమెంట్ అయితే ప్రాఫిట్స్ తగ్గిపోతాయిగా, అంటే దాని పర్ఫార్మెన్స్ బాగలేదనే కదా. లైబిలిటీస్ తక్కువ ఉన్నాయి, ఓన్లీ క్యాపిటల్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది, ఈక్విటీనే ఎక్కువ ఉన్నాయి, అప్పుడు పర్ఫార్మెన్స్ బాగున్నట్టు బాగున్నట్టు. లైబిలిటీస్ తక్కువ ఉన్నాయి, ఈక్విటీ ఎక్కువ ఉంది, దానికి ఈక్వల్ గా అసెట్స్ ఉన్నాయి, అంటే పర్ఫార్మెన్స్ బాగుందనేగా. రిలయన్స్ లాస్ట్ ఇయర్ కోవిడ్ టైంలో ఏం చేసిందంటే, ముఖేష్ అంబానీ మొత్తం తరపున డెట్స్ మొత్తాన్ని క్లియర్ చేసేసారు. అలా బ్రదర్ అనిల్ అంబానీ ఐపీ పెట్టాడు కదా, మొత్తం రిలయన్స్ పవర్ అన్ని కూడా ఐపీ పెట్టేసి కంపెనీస్ క్లోజ్ చేశారు. బ్రదర్ బ్యాడ్ నేమ్ ఇతనికి వస్తుందని చెప్పేసి అతను నేను మొత్తం డెట్ ఫ్రీ కంపెనీ చేస్తానని చెప్పి డెట్ ఫ్రీ కంపెనీ చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ గా డెట్కి వెళ్తున్నాం. ఇప్పుడు డెట్ ఫ్రీ ఏంటంటే మన భయం ఉంది, ఇంట్రెస్ట్ కట్టేపోయినది, బిజినెస్ ఉందనుకో బిజినెస్ చేస్తాం, బిజినెస్ లేదనుకో ఖాళీగా కూర్చుంటే ఇంట్రెస్ట్ కట్టేపోయినది కదా. ఫస్ట్ అయితే ఫియర్ లేదుగా ఎక్స్పెండిచర్ ఉంటుందని, అదే ఫిక్స్డ్ గా ఇంట్రెస్ట్ ఉంటే ఎవ్రీ మంత్ మనం బిజినెస్ ఉన్నా లేకపోతే పేమెంట్ చేయాలి, ఫియర్ ఉంటుందా. సో అట్లాగే పర్ఫార్మెన్స్ అనేది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు, పర్ఫార్మెన్స్ అనేది బ్యాలెన్స్ షీట్ చూసి అలాగే మనం అర్థం చేసుకోవచ్చు ఒక కంపెనీ ఎలా ఉంటుందని. సో ఎలా తెలుస్తుంది, బ్యాలెన్స్ షీట్ లో సేమ్ ఈక్వల్ అవుతాయి కదా రెండు బ్యాలెన్సెస్, ఎలా తెలుస్తుంది అంటే ఒక్కొక్క ఐటమ్ చూడాలి, చూస్తే అది అర్థం. సరే డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఏంటమ్మా, డబుల్ ఎంట్రీ సిస్టమ్ చెప్పండి, చెప్పాలి డబుల్ ఎంట్రీ ఏంటో. ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్ హ్యాస్ టూ ఫోల్డ్ ఎఫెక్ట్, అంటే ఏంటమ్మా, ఫర్ ఎవరీ డెబిట్ దేర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ క్రెడిట్, అదే డబుల్ ఎంట్రీ సిస్టమ్. రికార్డింగ్ ద బోత్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఏ ట్రాన్సాక్షన్, ట్రాన్సాక్షన్ టూ ఉంటాయి కదా, ఇన్కమ్ ఉంటుంది, ఎక్స్పెండిచర్ ఉంటుంది కదా, రిసిప్ట్ ఉంటుంది, పేమెంట్ ఉంటుంది, టూ థింగ్స్ జరిగితేనే ట్రాన్సాక్షన్ లో జరుగుతుంది. ఏం చెప్తున్నా, అదే బోత్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఏం చేస్తాం, దాన్ని రికార్డింగ్ చేస్తాం. రికార్డింగ్ ఆఫ్ both aspects of a transaction is called double entry system or bookkeeping. ఎగ్జాంపుల్ ఏంటమ్మా, పర్చేజ్ ఆఫ్ ఫర్నిచర్, క్యాష్ బ్యాలెన్స్ వస్తుంది, క్యాష్ బ్యాలెన్స్ ఏమవుతుంది, తగ్గుతుంది, పర్చేజ్ మనకి వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్స్, శాలరీస్ పెయిడ్, ఏమేమి వస్తాయి ఇందులో అకౌంట్స్, టూ ఆస్పెక్ట్స్ వస్తుంది, శాలరీ అకౌంట్ వస్తుంది, క్యాష్ అకౌంట్ వస్తుంది. పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ దివాకర్, ఇక్కడ ఏమవుతుంది, టూ అకౌంట్స్, పర్సనల్ అకౌంట్ వస్తుందా, మనం నేమ్ ఇచ్చామంటే పర్సనల్ అకౌంట్ క్రెడిట్ పర్చేజ్ చేసినట్టు, ఏమేమి వస్తాయి, పర్చేజ్ వస్తాయి, పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ దివాకర్ అని క్రెడిట్, గూడ్స్ అకౌంట్ దివాకర్, గూడ్స్ అంటే పర్చేజ్, కన్ఫ్యూజ్ అవ్వద్దు, గూడ్స్ అనగానే వేరేది అనుకోవద్దు. చెప్పాను కదా అకౌంట్స్ నేమ్స్ అని మనం ఏదైనా తీసుకోవచ్చు, అల్టిమేట్ గా అకౌంట్స్కి వెళ్ళినప్పుడు గూడ్స్ అనగానే పర్చేజ్ కి వస్తాడు, రాసేటప్పుడు తిరిగి రాసేటప్పుడు మనకు లాంగ్వేజ్ అనేది మారిపోతూ ఉంటుంది, దానికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా మనం పిలుస్తూ ఉంటాం. మీకు నిక్ నేమ్స్ ఉంటాయి కదా, ఒకటే నేమ్ ఉంటుందిగా, ఇంట్లో ఒక పేరు పిలుస్తారు, ఎక్కువ పేరు పిలుస్తారు, ఫ్రెండ్స్ పేరు పిలుస్తారు, మన పర్సనల్ పేరు పిలుస్తారు, అవునా కదా. సో అట్లాగే ఇక్కడ కూడా నేమ్స్ అనేవి ప్లేస్ టు ప్లేస్ మారితే, బట్ యూనిఫామ్ గా ఉండే నేమ్స్ అనేవి అకౌంట్స్ లో యూజ్ చేస్తారు. గూడ్స్ వచ్చేసి పర్చేస్ అని, సేల్ చేసినప్పుడు సేల్స్ అని, యూనిఫామ్ నేమ్స్ అని యూజ్ చేస్తారు. ఎందుకు యూనిఫామ్ గా యూజ్ చేయాలి, ఒక కంపెనీని ఇంకో కంపెనీని మనం కంపేర్ చేయాలి,
ఈ కంపెనీ ఎన్ని కోట్లు పర్చేజ్ చేస్తుంది. సో సేమ్ కంపెనీ ఎన్ని కోట్లు పర్చేజ్ చేస్తుంది. ఇంకో కంపెనీ ఉంటుంది కదా, మా కంపెనీ ఎంత పర్చేజ్ చేస్తుంది, వసంత కంపెనీ ఎంత పర్చేజ్ చేస్తుంది చెక్ చేస్తుంటారు. మీ సేల్స్ ఎంత, తన సేల్స్ ఎంత, తన సేల్స్ ఎంత. సేమ్ బిజినెస్ లో అందరూ టెక్స్టైల్ బిజినెస్ చేస్తారు, కానీ సేల్స్ ఎవరు ఎక్కువ చూడాలంటే, కంపేర్ చేయాలంటే ఒకటే నేమ్ ఉండాలా, ఎంఐ సేల్స్ అని పెట్టుకొని ఎంఐ సోల్డ్ అవుట్ అని పెట్టేసి రకరకాల పేర్లు పెట్టారు. కంపారిజన్ వచ్చిందా? రాదు కదా. సో యూనిఫామ్ గా నేమ్స్ అనేది పెట్టుకుంటారు అకౌంట్స్ వచ్చేసరికి. ఇక రాసేటప్పుడు గూడ్స్ అకౌంట్ అని అలా రకరకాలు రాస్తారు, దానికి కన్ఫ్యూజన్. నెక్స్ట్ ఏంటమ్మా, సోల్డ్ గూడ్స్ టు ప్రభాకర్. ప్రభాకర్ అకౌంట్ వస్తుంది, ఇది సేల్స్ అకౌంట్ వస్తుంది, ఇది పర్చేజ్ అకౌంట్. రిసీవ్డ్ 500 యాజ్ ఏ కమిషన్. ఏమొస్తుంది కమిషన్ కి? క్యాష్ వస్తుంది, కమిషన్ అకౌంట్. వాట్ ఫర్నిచర్ ఫ్రమ్ కమలాకర్, సేమ్ ఫర్నిచర్ అకౌంట్, కమలాకర్ అకౌంట్. పేడ్ టు శుభం, రెంట్, రెంట్ అకౌంట్, క్యాష్ అకౌంట్. డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్, ఏమవుతుంది మన క్యాష్ అయితే బ్యాంక్ లో పడుతుంది, బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, క్యాష్ బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుంది. బ్యాంక్ అకౌంట్, క్యాష్ అకౌంట్. టూ ఫోల్డ్ ఆస్పెక్ట్స్, టూ ఫోల్డ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బోత్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్. టూ ఆస్పెక్ట్స్ మనం రికార్డ్ చేయడం జరుగుతుంది, దాన్ని డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే. టెక్నికల్ డెఫినేషన్స్ అమ్మా, అది గుర్తుపెట్టుకుని ట్రై చేయండి. ఎగ్జామ్లో ఇస్తే ఆల్మోస్ట్ యాజ్ టీజ్గా రాయిపోయినా కానీ వాటిని ఈక్వల్గా రాయడానికి ట్రై చేయండి. కొన్ని ఇట్లాగా టూ ఫోల్డ్ ఎఫెక్ట్స్ అని కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్ పడే విధంగా ట్రై చేయండి. సెంటెన్స్ అంతా యాజ్ టీజ్గా ఉండాలని ఏం లేదు, బట్టి కొట్టి అలాగే రాయాలని ప్రొఫెషనల్ కోర్సులో ఉండదు. ఏదైతే వర్డ్స్ ఉంటాయో, టెక్నికల్ వర్డ్స్ ఉంటాయో వాటిని మనం యూజ్ చేయగలిగితే చాలు. డెబిట్ క్రెడిట్. డెబిట్ క్రెడిట్ ఏంటమ్మా, లెజర్ అకౌంట్లో ఏమేమి ఉంటాయి? డెబిట్ ఉంటుంది, క్రెడిట్ ఉంటుంది. జనరల్ ఏముంటాయి? డెబిట్ ఉంటుంది, క్రెడిట్ ఉంటుంది, అంతే. లెజర్ అకౌంట్ ఎలా డివైడ్ అవుతుంది? టూ పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. ఏమేంటి? లెఫ్ట్ సైడ్ ఏమంటాం? డెబిట్ సైడ్ అంటాం, రైట్ సైడ్ క్రెడిట్ సైడ్ అంటాం, అంతే కదా. సేమ్ అదే, లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఆర్ కాల్ డెబిట్ అండ్ క్రెడిట్స్. అదే మళ్ళీ రిపీట్ రాస్తారు. ఇట్ ఈస్ కస్టమర్. ఎందుకు అలాగంటాం చెప్పండి అమ్మా? లెఫ్ట్ అండ్ డెబిట్ అంత ఎందుకంటాం రైట్ ని క్రెడిట్, అది రూల్. అంటే మనకు ఒక కస్టమర్ వస్తారు, కస్టమర్ అంటే కొన్ని అలవాట్లు ఉంటాయి కదా, ట్రెడిషన్స్ ఉంటాయి, పండగలు ఉంటాయి. ఈ పండుగ సంక్రాంతి అంటే 3 రోజులు ఎందుకు చేసుకోవాలి, అదొక కష్టం. ఫస్ట్ నుంచి అలా చేసుకుంటూ వస్తుంది ఎవ్రీ ఇయర్. మన పెద్దవాళ్ళు అలా చేసుకుంటూ వస్తాం, మనం అలా చేసుకుంటాం, అదొక కష్టం. కస్టమర్ యాక్టివిటీ ఏంటంటే లెఫ్ట్ అంటే డెబిట్ అంటాం, రైట్ అంటే క్రెడిట్ అంటాం. ఇంకో భాషలో వాళ్ళకి సింపుల్ గా రూల్. ఓకేనా? ఓకేనా? లెఫ్ట్ సైడ్ ఏంటమ్మా? డెబిట్. లెడ్జర్ లో రాస్తాం, 2 రాస్తాం. రైట్ సైడ్ క్రెడిట్, బైతో స్టార్ట్. అసెట్స్ ఇంక్రీజ్ అయితే ఏంటమ్మా? డెబిట్. డిక్రీజ్ అయితే లైబిలిటీస్. ఇంక్రీజ్ అయితే లైబిలిటీస్ బేసిక్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇంక్రీజ్ అయితే క్రెడిట్ వస్తుంది, డిక్రీజ్ అయితే డెబిట్ అవుతుంది. క్యాపిటల్, క్యాపిటల్ కూడా సమ్ టైప్ ఆఫ్ లైబిలిటీ కదా, కాకపోతే వాళ్ళకి ఇచ్చారు, బయట వాళ్ళకి ఇచ్చారు. సో అది కూడా లైబిలిటీ నేచర్ ఏదైతే ఉంటుందో సేమ్ నేచర్ క్యాపిటల్ కూడా ఉంటుంది. ఓకేనా? ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. పెరిగితే క్రెడిట్ చేస్తాం, తగ్గితే డెబిట్ చేస్తాం. ఎక్స్పెన్సెస్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. పెరిగితే ఇంక్రీజ్ అయితే డెబిట్ చేస్తాం, డిక్రీజ్ అయితే క్రెడిట్ చేస్తాం. రెవెన్యూ, ఇన్కమ్ ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్. ఇంక్రీజ్ అయితే క్రెడిట్ బ్యాలెన్స్, డిక్రీజ్ అయితే డెబిట్ బ్యాలెన్స్. ఇవి స్టాండర్డ్ గా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే 2 అప్రోచెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ట్రెడిషనల్ అప్రోచ్. ట్రెడిషనల్ అప్రోచ్ ఏంటంటే అకౌంట్స్ మనం 2గా క్లాసిఫై చేస్తాం. దీంట్లో ఏమేంటి? 2 అకౌంట్స్ గా క్లాసిఫై చేస్తాం. ఎలాగా? పర్సనల్ అకౌంట్, ఇన్ పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్స్ అంటే ఏమేమి వస్తాయి చెప్పాను కదా, ఏమేమి వస్తాయి? పర్సనల్ అకౌంట్ లో న్యాచురల్ పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్, రిప్రజెంటేటివ్. ఇంపర్సనల్ అంటే రియల్, నామినల్, ఈ 2 వస్తాయి. రియల్ గా టాంజిబుల్ ఉంటుంది, ఇంటాంజిబుల్ ఉంటుంది, నేను చెప్తాను నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. పర్సనల్ అకౌంట్, న్యాచురల్ పర్సన్స్ అంటే ఎవరమ్మా? హ్యూమన్ బీయింగ్స్, అంతేనా? ప్రాణం ఉన్న వాళ్ళు అందరూ న్యాచురల్ పర్సన్స్.
కారణం లేకుండా పర్సన్స్ ఉంటాయి కదా, ఏంటది? లీగల్ ఫామ్ లో ఉంటాయి బిజినెసెస్. అవన్నీ కూడా ఆర్టిఫిషియల్. ఆర్టిఫిషియల్ ఎలా ఫామ్ అవుతుంది? కంపెనీస్ ద్వారా ఫామ్ అవుతుంది, సారీ యాక్ట్ ద్వారా ఫామ్ అవుతుంది. కంపెనీస్ యాక్ట్ కంపెనీస్ ఫామ్ చేస్తుంది, రూల్స్ డిజైన్ చేస్తుంది, ఎలా ఒక కంపెనీ ఫామ్ చేయాలి. సో ఆ యాక్ట్ కింద కంపెనీ స్టార్ట్ చేస్తే అది కూడా ఒక పర్సన్. ఇప్పుడు ఐసీఐ పర్సనా కదా? పర్సనేగా, కానీ ఎలా ఫామ్ అయింది అది? డైరెక్ట్ గా ఐసీఐ యాక్ట్ ద్వారా ఫామ్ అయింది. పార్లమెంట్ లో బిల్లు పెడితే అది డైరెక్ట్ గా ఒక ఐసీఐ ఫామ్ అయిపోయింది. ఓకేనా? యాక్ట్ ద్వారా వచ్చినట్టుగా ఐసీఐ సపరేట్ పర్సనేగా. మీరు పేమెంట్ ఎవరు చేస్తారా? ఐసీఐ చేస్తారా రిజిస్ట్రేషన్ ఫీజు? ఐసీఐ ప్రెసిడెంట్ చేస్తారా? ఐసీఐగా చేస్తారు, అంతే కదా. ప్రెసిడెంట్ వేరు, ఐసీఐ వేరు. ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే ఐసీఐని వర్క్స్ అనేవి ప్రాపర్ గా జరుగుతుందో లేదా చెక్ చేసుకుంటాడు, అంతే. ఆర్గనైజ్డ్ గా చేస్తారు. నెక్స్ట్ రిప్రజెంటేటివ్ కొన్ని ఏమేంటి? గ్రూప్. సింపుల్. రిప్రజెంటేటివ్ అంటే ఏంటి? క్రెడిటార్స్ ఉన్నారు, ఎంతమంది రాస్తాం క్రెడిటార్స్ అని. ఆ క్రెడిటార్స్ మొత్తం ఒక గ్రూప్ గా చేసి క్రెడిటార్స్ అని ఒక నేమ్ పెడతాం, అది రిప్రజెంటేటివ్ ఉంటుంది. ఒక గ్రూప్ మొత్తం రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, అది రిప్రజెంటేటివ్ అకౌంట్. గ్రూప్ పర్సనల్ అకౌంట్స్ ఆర్ అకౌంట్స్ ఆఫ్ న్యాచురల్ అండ్ లీగల్ పర్సన్స్. దీంట్లో ఎవరెవరు ఉండొచ్చు ఆ గ్రూప్ లో? న్యాచురల్ పర్సన్స్ ఉండొచ్చు, ఆర్టిఫిషియల్ పర్సన్స్ గ్రూప్ కూడా అయి ఉండొచ్చు, అంతే కదా. బాయ్స్ గర్ల్స్ అందరూ ఒక గ్రూప్, బాయ్స్ అందరూ ఒక గ్రూప్ అని మనం అనుకుంటాం. న్యాచురల్ పర్సన్స్. కంపెనీస్ ఉంటాయి, సప్లైర్ కంపెనీస్ అన్న ఒక గ్రూప్, అంతే కదా. వాళ్ళు కూడా మన క్రెడిటర్స్ అంటాం. పర్చేజ్ మన కస్టమర్ కంపెనీస్ ఉంటాయి కదా. ఇప్పుడు కంపెనీస్ దగ్గర ఓన్లీ మనమే కొనుక్కుంటాం, ఇంకో కంపెనీ కూడా ట్రై చేస్తుంది కదా, అంతేనే కదా. ఇప్పుడు టాటా కార్స్ ఉన్నాయి, టాటా కార్ తయారు చేయాలంటే దానికి రా మెటీరియల్స్ ఎన్ని కొనాలి? టైర్స్ కొనుక్కోవాలి, ఇంజిన్ కొనాలి, స్పేర్ పార్ట్స్ కొనాలి, ప్లాస్టిక్ కొనాలి, ఐరన్ కొనాలి, చాలా ఉంటాయి. ఇవన్నీ ఎవరు సప్లై చేస్తారు? వాళ్ళకి ఇంకో కంపెనీ. టైర్స్ సిఆర్ టైర్స్ సప్లై చేస్తుంది, ఎంఆర్ఎఫ్ టైర్స్ చేస్తుంది, ఇలాగా వేరే కంపెనీ నుంచి వాళ్ళు బై చేస్తారు. సో కంప్లీట్ కంపెనీ. ఆ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు కదా, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ మేబీ న్యాచురల్ పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్. ఓకేనా? ఇంపర్సనల్ అకౌంట్స్ ఏంటమ్మా? ఇంపర్సనల్ అంటే పర్సన్ కానీ, అంతే కదా. రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. రియల్ అకౌంట్ ఏంటమ్మా? సో చూడండి అది, సో చదవండి. రియల్ అకౌంట్ రియల్ అకౌంట్స్ రిలేట్ టు ప్రాపర్టీస్ ఆఫ్ ఏ బిజినెస్ ఎంటర్ప్రైజ్ విచ్ కెన్ బి టాంజిబుల్ ఆర్ ఇంటాంజిబుల్. ప్రాపర్టీస్ అంటే ఏంటి? అసెట్స్. రియల్ అకౌంట్ మీరు బేసిక్ గా ఫైనాన్స్ స్టేట్మెంట్ చూస్తే బ్యాలెన్స్ షీట్ ఏం అకౌంట్ ఎలా ఏం చెప్తాం మనం? దాంట్లో ఏముంటాయి? అట్లా అవన్నీ కూడా ఏంటి? రియల్ అకౌంట్స్ సంబంధించినవి. బ్యాలెన్స్ షీట్, పిఎన్ఎల్ నామినల్ సంబంధించినవి. ఇప్పుడు ఏమన్నారు? ప్రాపర్టీస్. బ్యాలెన్స్ షీట్లు అన్ని కూడా బ్యాలెన్సెస్ వెళ్తాయి కదా. నామినల్ అకౌంట్స్ అన్ని కూడా ఏమవుతాయి అంటే ఏ ఇయర్ కి ఆ ఇయర్ క్లోజ్ అవుతాయి. బేసిక్ గా అన్ని కూడా పిఎన్ఎల్కి వెళ్ళిపోతాయి, బ్యాలెన్సెస్ ఉండవు. అవుట్ స్టాండింగ్ ఉంటాయి అంటారు మీరు. అవుట్ స్టాండింగ్ అనేది లైబిలిటీ కదా, అది కూడా పర్సనల్ అకౌంటే అవుతుంది. అవునా? అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, సమ్ పర్సన్ మనం పేమెంట్ చేయాలి. గ్రూప్ ఆఫ్ పర్సన్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ సంబంధించిన గ్రూప్ ఆఫ్ పర్సన్ రిప్రజెంట్ చేసేది అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ కదా, అది కూడా పర్సనల్ అకౌంట్ అవుతుంది. అదేమవుతుంది? లైబిలిటీ కదా, సో అది కూడా రియల్కి వెళ్ళిపోతుంది. టాంజిబుల్ అంటే ఏంటమ్మా? దాన్ని అడిగే కదా కనిపిస్తుంది దానికి ఆయన కనపడుతుందని చెప్పేది, కొన్ని కనపడలేదని చెప్తుంది. కనపడే అన్ని కూడా టాంజిబుల్, కనపడకపోతే ఎగ్జాంపుల్ చెప్పండి. కనపడే వాటికి టీవీ, ఏసీ, కంప్యూటర్స్, బిల్డింగ్, ల్యాండ్, ఇవన్నీ టాంజిబుల్. ఇంపర్సనల్ సారీ కనపడని ఇంటాంజిబుల్, ట్రేడ్ మార్క్, గుడ్ విల్, ఇవన్నీ కూడా అసెట్స్ కదా. ఇంక్లూడ్స్ అకౌంట్స్ ఆఫ్ థింగ్స్ విచ్ కెనాట్ బి ఫిజికల్లీ ఫెల్ట్ ఆర్ టచ్. మనం వాటిని టచ్ చేయలేము, చూడలేము. ఎక్స్పీరియన్స్ ఆర్ capable of monetary measurement such as accounts of goodwill, example patent rights, trademarks, copyrights. సరే, మానిటరీగా మెజరబుల్ చేయకపోయినా సరే తీసుకుంటాం మన అకౌంట్స్ లో. ఇప్పుడు గుడ్ విల్ ఉందమ్మా, రిలయన్స్ కంపెనీ గుడ్ విల్ ఎంత చెప్తారా? ఎంత చెప్తారా? చెప్తావా? ప్లస్ వన్. రిలయన్స్ కంపెనీ గుడ్ విల్ ఎంత? అదే మానిటరీ మనీ రూపంలో చెప్పు. 1000 కోట్లు ఉంటాయా? 2000 కోట్లు ఉంటుందా? గుడ్ విల్ వాల్యూ ఎంత ఉంటుంది? మానిటరీగా మెజర్ చేయగలుగుతావా మనీ రూపంలో? టార్గెట్ అక్కడ మీ గుడ్ విల్ ఎంత చెప్పండి? 1 కోటి రూపాయలు ఉంటుందా? 10 కోట్లు ఉంటుందా? చెప్పలేం కదా.
మానిటరీగా మెజర్ చేయలేం దాన్ని. కానీ మనకి నేమ్ అయితే ఉంటుంది. వీళ్ళు ఏమని చెప్తున్నారంటే అకౌంట్స్లోకి రావాలి అంటే మానిటరీగా మెజర్ చేయగలగాలి. ఇంటాంజిబుల్ అయినప్పటికీ మానిటరీగా మెజర్ చేస్తేనే అకౌంట్ ఫామ్ చేస్తాం. ఆ చేసేవి కూడా రియల్ అకౌంట్సే. చేయకపోతే అసలు చేయగలం, దాని గురించి ఆలోచన లేదు. నామినల్ అకౌంట్స్, అకౌంట్స్ రిలేటింగ్ టు ఇన్కమ్, రెవెన్యూ. ఇన్కమ్ అన్న రెవెన్యూ అన్న ఒకటే, గెయిన్స్. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్, ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. ఇవి ఎందులో ఉంటాయి? పిఎంఎల్లో ఉంటాయి. నామినల్ అకౌంట్స్ ఎక్కడ చూడొచ్చు మీరు? పిఎంఎల్లో చూడొచ్చు. ఎగ్జాంపుల్స్ ఏంటమ్మా? శాలరీస్, రెంట్, కమిషన్, డిస్కౌంట్. సరే, ఇప్పుడు దాకా మనం క్లియర్ చేస్తున్నా. ఇది ఇంపార్టెంట్, గోల్డెన్ రూల్స్. నేను సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్పాను, జనరల్ ఎంట్రీస్కి అప్లై చేసుకోండమ్మా సరిపోతున్నాను. అదేంటంటే దీని నుంచి వచ్చింది, నేను కనిపెట్టింది గోల్డెన్ రూల్స్ నుంచి వచ్చింది. 3 అకౌంట్స్ కదా, పర్సనల్, రియల్, నామినల్. పర్సనల్ అకౌంట్ అంటే ఏముంటాయి? పర్సనల్స్ కదా. అప్పుడు డెబిట్ ఏం చేయాలి? డెబిట్ ద రిసీవర్. ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో, మనం రిసీవ్ చేసుకుంటే మన పేరు రాస్తాం, మనం క్యాష్ అయ్యి రాసేస్తాం. కాబట్టి నేమ్ రాదు మనకు. రిసీవర్ ఎవరు? అవుట్ సైడ్ పర్సన్ రిసీవ్ చేసుకుంటారు, ఆ పర్సన్ నేమ్ వచ్చేస్తుంది కదా. అవుట్ సైడ్ పర్సన్ రిసీవ్ చేసుకుంటున్నాడు అంటే అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయితేనే పర్సన్ నేమ్ వస్తుంది, రైట్? అప్పుడు అమౌంట్ లేనప్పుడు ఆబ్వియస్గా పర్సన్ నేమే తీసుకోవాలి. సో ఏం చేయాలి? ఆ పర్సన్ నేమ్ డెబిట్ చేయాలా, క్రెడిట్ చేయాలా అంటే సింపుల్ గా డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఎవరైతే మన దగ్గర నుంచి మనీ తీసుకుంటారో వాళ్ళు తీసుకుంటుంటే వాళ్ళని డెబిట్ చేసేసారు. సరే, మనం మనీ తీసుకుంటున్నాం, అప్పుడు ఏం చేయాలి? వాళ్ళని క్రెడిట్ చేయాలి. మనం మనీ తీసుకున్నాం అంటే ఏంటి? లైబిలిటీగా. లైబిలిటీని ఏం చేస్తాం? మనం క్రెడిట్ చేస్తాం. మనం మనీ ఇస్తున్నామంటే ఎక్స్పెన్సెస్, లేదంటే అసెట్ బై చేయడం జరుగుతుంది. ఎక్స్పెన్సెస్ కదా అది. ఎక్స్పెన్సెస్ అకౌంట్ బ్యాలెన్స్, అది కూడా ఇక్కడ నుంచి వచ్చింది. అర్థమైనా కాన్సెప్ట్? పర్సన్ ఎందుకు డెబిట్ చేస్తాం, ఎందుకు క్రియేట్ చేస్తాం? అర్థమైనా? ఎందుకు చేస్తాం చెప్పండి డెబిట్? మనం ఇస్తున్నాం కాబట్టి, మనం పేమెంట్ చేస్తున్నామంటే ఏంటంటే మనకి ఎక్స్పెన్సెస్. ఎవరికో ఇస్తున్నామంటే ఫర్ సపోజ్ అప్పు ఇచ్చాం, అప్పు ఇచ్చినప్పుడు మనం లైబిలిటీ, మనం డెటార్ కదా, సో డెటార్ నేమ్ డెబిట్ అవుతుంది. మనకి మనీ వస్తుంటే అంటే మనం లైబిలిటీ తీసుకుంటాం, లేదంటే ఇన్కమ్ వచ్చింది అంటే ఆ పర్సన్ ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలి. లైబిలిటీ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్, సో ఆ పర్సన్ క్రెడిట్ చేస్తాం. రియల్ అకౌంట్, రియల్ అకౌంట్స్ ఏమన్నా? ప్రాపర్టీస్. సింపుల్ గా మీకు గుర్తున్నాను, రియల్ అకౌంట్స్ అంటే ప్రాపర్టీస్, ప్రాపర్టీస్ ఆఫ్ ఏ బిజినెస్. ప్రాపర్టీస్ ఏం జరుగుతుంటాయి? పర్సన్స్ కాదు కదా, డెబిట్ రిసీవర్, క్రెడిట్ గివర్ అంటే కుదరదు కదా. సో రియల్ అకౌంట్స్ ఏముంటాయి? ప్రాపర్టీస్ ఉంటాయి. డెబిట్ ఏం చేయాలి? ఏది వస్తే దాన్ని డెబిట్ చేయాలి, ఏది మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంటే దాన్ని క్రెడిట్ చేయాలి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ ఇన్. నామినల్ అకౌంట్స్, దీని గురించి కాకుండా మీకు తెలిసి చెప్పండి. నామినల్ అకౌంట్స్ లో ఏమేమి ఉంటాయి? నామినల్ అకౌంట్స్ లో ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్. ఇన్కమ్ ఏం చేయాలి? ఇన్కమ్ క్రెడిట్ చేయాలి. ఎక్స్పెన్సెస్ చూడండి అక్కడ అదే ఉందా? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇవన్నీ మనం 5 ఫార్మ్స్ లో చెప్పుకున్నాం, గుర్తుండదు ఈజీగా. ఇక్కడ ఏంటంటే ట్రెడిషనల్ అప్రోచ్ లో మొత్తం రాస్తారు, మనం చెప్పుకుంది ఈక్వేషన్ అప్రోచ్ లో ఫార్మ్ అవుతాయి. ఆ 5 హెడ్స్ ఏదైతే చెప్తామో అవన్నీ ఈక్వేషన్ అప్రోచ్ లో, ఇక్కడ ట్రెడిషనల్ అప్రోచ్ లో దీనిలాగా మనం చేస్తాం. నెక్స్ట్ ఈక్వేషన్ అప్రోచ్ చదవండి ఇది. రిలేషన్షిప్ ఆఫ్ అసెట్స్ విత్ దట్ ఆఫ్ లయబిలిటీస్ అండ్ ఓనర్స్ ఈక్విటీ. ఓనర్స్ ఈక్విటీ అంటే ఏంటమ్మా? క్యాపిటల్ కదా. ఓనర్స్ ఈక్విటీ అంటే క్యాపిటల్. ఏం చెప్తున్నారు ఇక్కడ? అసెట్స్ with that of liabilities and owners equity in the equation form is known as accounting equation. Assets, liabilities, capital. ఈక్వల్ పెట్టి రెండింటి మధ్యలో ప్లస్ పెడితే ఈక్వేషన్ అయిపోతుంది, అవునా కదా? అసెట్స్ ఈక్వల్ టు ఈక్విటీ ప్లస్ లయబిలిటీ ఈక్వల్ టు అసెట్స్. రివర్స్ లో రాశారు, మన టైం రాసుకోవచ్చు. ఇవన్నీ దాన్ని కంటిన్యూషన్ వచ్చేది. ఈక్విటీ ప్లస్, ఇది మీకు అర్థం అవ్వాలంటే ఫైనల్ అకౌంట్స్ వస్తే అర్థమవుతుంది.
బ్యాలెన్స్ షీట్ చూస్తే అదంతా అర్థమవుతుంది. బ్యాలెన్స్ షీట్ ఏమేమి వస్తాయి, అసెట్స్ ఏమేమి వస్తాయి, లైబిలిటీస్ సైడ్ ఏమేమి వస్తాయి తెలిస్తే ఈ ఈక్వేషన్ అనేది మీకు అర్థమవుతుంది. మనం అక్కడ చూద్దాం. సింపుల్ గా ఏంటి, ఈక్విటీ అంటే ఏంటమ్మా, క్యాపిటల్. లాంగ్ టర్మ్ లైబిలిటీస్, నథింగ్ బట్ లైబిలిటీస్. లాంగ్ టర్మ్ అంటే ఏంటి, షార్ట్ టర్మ్ అంటే మనం తర్వాత చూద్దాం. ఏదైనా లైబిలిటీ, క్యాపిటల్ ప్లస్ లైబిలిటీ ఈక్వల్ టు అసెట్స్. ఏమైనా ఎన్ని రకాలు ఉంటాయి అసెట్స్ అనేది ఇక్కడ రాస్తారు. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లైబిలిటీస్ రాశారు. ఈ కరెంట్ లైబిలిటీస్ ఇటు సైడ్ కూడా రాసుకోవచ్చు లైబిలిటీస్ లో. స్టార్టింగ్ లో చెప్పే కదా, ఎక్స్ ప్లస్ చేసాం మళ్ళీ మైనస్ చేసాం, ఇటు సైడ్ తీసుకోవచ్చు, అది మారుతున్నాం. అట్లాగే కరెంట్ లైబిలిటీ ఇటు సైడ్ లెస్ చేసినా ఇటు సైడ్ రాసినా ఒకటే కదా. సో అదనమాట లైబిలిటీస్. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ లో ఏమి రాదు 90%. మిమ్మల్ని ఈక్వేషన్ రాయమని అడగరు. ఏం అడుగుతారు అని అంటే మనం సమ్ చేస్తాం చెప్పి మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ రాసారా మీరు, ఈక్వేషన్ హోల్డ్స్ గుడ్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైం అండ్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ ఎక్సెప్ట్ వెన్ దేర్ ఆర్ ఎర్రర్స్ ఇన్ అకౌంటింగ్ ప్రాసెస్. ఈ ఈక్వేషన్ అప్రోచ్ అనేది ఎవ్రీ టైం వర్క్ అవుతుంది, మనకి ఈజీగా ఉంటుంది. కానీ వన్ టైం ఒక సిచ్యువేషన్ లో వర్క్ అవ్వదంట. ఎప్పుడంటే ఎర్రర్స్ ఉన్నప్పుడు మీకు ప్రాబ్లం అయిపోతుంది. మనం ఏం చేస్తాం, బ్లైండ్ గా డెబిట్ క్రెడిట్ డేటా ఇన్కమ్స్ ఏమో క్రెడిట్ చేయాలి, ఎక్స్పెన్సెస్ డెబిట్ చేయాలి అనుకుని చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఏదైనా ఎర్రర్ వచ్చిందంటే మనం ఫైండ్ అవుట్ చేయడం కష్టమైపోతుంది. అంటే ఈజీగా ఎర్రర్ ఉంది, ట్రాన్సాక్షన్ ఎర్రర్ ఉంది, కానీ ఫామ్ లో వెళ్ళిపోతాం. రైట్ రాంగ్, అది రాంగ్ కదా. అట్లా ఆ సిచ్యువేషన్ లో ఇది వర్క్ అవ్వదని చెప్తాను. క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ స్టార్టింగ్ లో చెప్పాగా, మనం కొంచెం స్పీడ్ వెళ్తున్నాం ఎందుకంటే ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇన్ని రోజుల ప్రాసెస్ లో మనం చెప్పుకున్నాం. మీకు రేపు మెటీరియల్ ఒకసారి చూపించాలి కాబట్టి చూపిస్తున్నా. చెప్తామా లేదా, రేపు మీరు వెళ్ళి కూర్చొని మెటీరియల్ ఓపెన్ చేస్తాను, నా క్లాస్ గుర్తురాలా, క్లాస్ చూడాలంటే చాలా 1 hour 2 hours పడుతుంది. మెటీరియల్ తీసుకొని చదువుకోవాలనుకున్నాను. నేను చదవాలంటే ఒకసారి నేను జస్ట్ చూపించేసి ఇది అని చెప్పేసాను అనుకో, అప్పుడు చెప్తున్నాను ఈజీ అయిపోద్దా, ప్రిపరేషన్ ఈజీ అయిపోద్దా. అందుకని మెటీరియల్ ఒకసారి చూపిస్తున్నాను. చెప్పినన్ని కవర్ అయ్యాయి ఇప్పుడు దాకా, మొత్తం డిస్కస్ చేసాక ప్రతి కూడా రేలో నామినల్ పర్సన్ మాత్రం డిస్కస్ చేయాలి. అది ఇప్పుడు చెప్పాం సింపుల్ గా. ఎక్కువ డిస్కస్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతాం. అట్లా సింపుల్ గా నామినల్ అంటే ఏంటి, పిఎన్ఎల్ అకౌంట్ లో వచ్చే ఐటమ్స్. రియల్ అంటే ప్రాపర్టీస్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ మీకు కనిపిస్తుంది. సింపుల్ మీకు గుర్తుండటానికి. దాని మీద సమ్స్ ఉంటాయి అందుకని చెప్తున్నాను. క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. అకౌంట్స్ మనం ఈక్వేషన్ అప్రోచ్ ఎన్ని క్లాసిఫై చేసామమ్మా, 5. ఏమేంటి, ఈక్విటీ ఇస్ నథింగ్ బట్ క్యాపిటల్. ఎందుకు ఈక్విటీ అని రాస్తున్నారంటే ప్రతి చోట మామూలుగా ఏంటంటే ఈక్విటీ అనే వాటర్ రాకముందు క్యాపిటల్ అని రాసేవాళ్ళు. ఏదైనా ఎలా స్టార్ట్ అవుతుంది, అకౌంట్స్ ఫామ్ అవుతూ ఒక సోల్ ప్రొపరేటర్ దృష్టిలో పెట్టుకుని అకౌంట్స్ తయారు చేసుకుంటూ వచ్చాను. సోల్ ప్రొపరేటర్ పార్ట్నర్షిప్లు అయ్యాయి, పార్ట్నర్షిప్లు కంపెనీలు అయ్యాయి. కంపెనీలు అయ్యాక ఆ అమౌంట్ ఏదైతే క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తామో దాని ఫామ్ మారిపోతూ వచ్చింది. ఒక పర్సన్ ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఒక క్యాపిటల్ కింద రాసుకుంటున్నాం. నెంబర్ ఆఫ్ పర్సన్స్, లాక్స్ ఆఫ్ పర్సన్స్ ఒక కంపెనీ ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఈక్విటీ షేర్స్ అంటాం కదా. సో అందులో నుంచి ఈక్విటీ అని పెట్టి తెచ్చారు. క్యాపిటల్ వాటిని యూజ్ చేయకుండా ఇక్కడ నుంచి ఈక్విటీ అని యూజ్ చేస్తూ వస్తున్నారు. ఇట్స్ అబౌట్ ఇంగ్లీష్ అనమాట. పాష్ ఈక్విటీ అని చెప్తే పాష్, క్యాపిటల్ అంటే క్యాపిటల్ ఇప్పుడు పాతవాడు ఉన్నట్లు అవునా కదా. ఇప్పుడు అందరూ నేమ్స్ ఎలా పెడుతున్నారమ్మా, అర్థమవుతుంది అసలు నేమ్స్ ఎవరికన్నా? కొత్తగా పిల్లలు పెట్టే నేమ్స్ అసలు నోరు తిరుగుతున్నాయా, కష్టంగా ఉంటున్నాయా? మళ్ళీ మన ట్రెడిషన్ దృష్టిలో పెడుతున్నారు, దేవుడి పేర్లో వస్తాయి కానీ ఆ నేమ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది పిల్లలు. ఇంగ్లీష్ నేమ్స్ పెట్టుకుంటున్నారు. అట్లాగే ఇది కూడా టైం మారే కొద్దీ, జనరేషన్స్ మారే కొద్దీ నేమ్స్ వర్డ్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అదంతా ఇంగ్లీషే కానీ బేస్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, క్యాపిటల్ అన్న ఈక్విటీ అన్న ఒకటే. క్యాపిటల్ ఎప్పుడు ఏ బ్యాలెన్స్ ఉంటుంది, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఈక్విటీ క్రెడిట్ బ్యాలెన్స్. నేమ్ మార్చినంత మాత్రమే క్రెడిట్ కాస్త డెబిట్ అవుతుందా, అవ్వదు. సో నేచర్ మారదు, నేమ్స్ మారుతుంటాయి. ఈక్విటీ అనగానే కంగారు పడుతుంది, ఇది ఒక నేమ్ అంతే. ఎందుకు వాడతారు అని అంటే ఇప్పుడు కంపెనీస్ అన్ని కూడా ఈక్విటీ షేర్స్ వాటి మీద డిపెండ్ ఇవే కదా ఉండేది నేను, అందుకని చెప్పేసి అలాగే వాడుతుంటారు. సరే, హెచ్ఎఫ్ ఏ బ్యాలెన్స్ ఉంటుందమ్మా, డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. లైబిలిటీస్, ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, ఈక్విటీ, క్యాపిటల్. అసెట్స్ పెరిగితే ఇంక్రీజ్ అయితే డెబిట్ బ్యాలెన్స్, డిక్రీజ్ అయితే
లైబిలిటీస్ ఇంక్రీజ్ అయితే క్రెడిట్ చేస్తాం, డిక్రీజ్ అయితే డెబిట్ చేస్తాం. క్యాపిటల్ ఇంక్రీజ్ అయితే క్రెడిట్ చేస్తాం, ఇంక్రీజ్ అయితే ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అయితే డెబిట్ చేస్తాం, డిక్రీజ్ అయితే ఇంకేమున్నాయి, ఇన్కమ్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే డిక్రీజ్ అయితే అట్లా చెప్తావా? చూసావా క్లాసెస్? చూడండి, ట్రై చేయండి. సో ఈ క్లాసెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అసెట్స్ ఏ బ్యాలెన్స్ ఉంటాయని చెప్పారు వాళ్ళు, డెబిట్ బ్యాలెన్స్ ఉంటుందని చెప్పారు. అసెట్ పెరగడం అంటే ఏంటి, ఆల్రెడీ ఉన్నదానికి వచ్చి కొత్తది యాడ్ అవుతుంది, అంటే ఏమవుతుంది, పెరుగుతుంది. ఎటు సైడ్ పెరుగుతుంది, ఆల్రెడీ డెబిట్ కదా, పెరగడం అంటే ఏంటి, మళ్ళీ డెబిట్ అవుతుంది, అంతేనా? ఏ బ్యాలెన్స్ అయితే అది ఉంటుందో, బేస్ ఏ బ్యాలెన్స్ ఉంటుందో, పెరగడం అంటే అటు సైడే పెరుగుతుంది, తగ్గితే ఆపోజిట్ సైడ్ మనం రాస్తాం, క్రెడిట్ అవుతుంది. అర్థమైందా? లైబిలిటీస్ ఏ బ్యాలెన్స్ ఉంటాయి, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటాయి, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటాయి. లైబిలిటీస్ మనం ఇంకా ఎక్కువ తెచ్చుకుంటూ ఉన్నాం, బ్యాంక్ నుంచి లైబిలిటీ తెచ్చుకున్నాం అంటే లైబిలిటీ పెరుగుతుంటేగా, కరెక్ట్ అంటే ఏ బ్యాలెన్స్ పెరుగుతుంది, దానికి ఏ నేచర్ అయితే ఉంటుందో, బేస్ ఏదైతే ఉందో అదే కదా పెరిగింది. అదే లైబిలిటీ తగ్గింది, రీపే చేసాం, ఇది తగ్గిపోయి ఇటు సైడ్ వస్తుంది, ఆపోజిట్ సైడ్ వస్తుంది, అది డెబిట్ అవుతుంది. అర్థమైందా? అట్లా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఏ బ్యాలెన్స్ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. మీరు చెప్పండి, ఇప్పుడు అసెట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది, డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. లైబిలిటీస్ ఏ బ్యాలెన్స్ ఉంటాయి, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటాయి. తను ఒక్కడే చెప్పాలి. ఇన్కమ్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది, ఇన్కమ్ ఇన్కమ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఎక్స్పెన్సెస్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. సింపుల్ గా గుర్తుపెట్టుకోమా, అసెట్స్ ఎక్స్పెన్సెస్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి, రిమైనింగ్ అన్ని క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటాయి. నువ్వు ఏదైనా చూడు, అది అసెటా డెబిట్, లేదు ఎక్స్పెన్సా డెబిట్, ఈ రెండు కాదా క్రెడిట్. ఓకేనా? గుర్తుపెట్టుకుంటావు ఇలాగా. ఇప్పుడు చెప్పే ఎక్స్పెన్సెస్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది, ఎక్స్పెన్సెస్ మళ్ళీ చెప్పాలి, డెబిట్ బ్యాలెన్స్. ఏం చెప్పా మీకు, అసెట్స్ ఎక్స్పెన్సెస్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి, రిమైనింగ్ అన్ని ఇంకేది అడిగినా సరే క్రెడిట్. ఇప్పుడు చెప్పండి, అసెట్ ఏ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, ఎక్స్పెన్సెస్ డెబిట్ బ్యాలెన్స్, క్యాపిటల్ క్రెడిట్ బ్యాలెన్స్, లైబిలిటీ ఇన్కమ్ క్రెడిట్ బ్యాలెన్స్. అర్థమైందా? గుర్తుపెట్టుకుంటావా? జస్ట్ 2 గుర్తుపెట్టుకుంటే చాలు, మిగతా కూడా ఆటోమేటిక్ గుర్తుపెట్టుకున్నట్టే. అసెట్స్ ఎక్స్పెన్సెస్ మళ్ళీ అడుగుతారు రేపు, 5 చెప్పాలి, చెప్తారా? ఈ క్లాసిఫికేషన్ మనం సమ్లో చూద్దాం కదా, ఇక్కడ రకరకాల వార్డింగ్స్ వాడారు, అన్నీ కన్ఫ్యూజ్ అయిపోతాయి. జనరల్ ఫార్మాట్ రాశారు, ఫార్మాట్ డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్, క్రెడిట్. ఎల్ఎఫ్ అంటే లెడ్జర్ కోడ్, ఇట్స్ నథింగ్ బట్ లెడ్జర్ నెంబర్. ఫోలియో అంటే నెంబర్. మ్యూచువల్ ఫండ్స్ లో కానీ షేర్స్ లో కానీ పెట్టారు అనుకోండి, అక్కడ ఫోలియో నెంబర్, మ్యూచువల్ ఫండ్ ఫోలియో అంటారు. పోర్ట్ఫోలియో అంటే ఏంటి, మన ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన ఒక నెంబర్ తోటి ఒక అకౌంట్ లాగా, ఒక స్టేట్మెంట్ లాగా తయారు చేస్తారు. ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కి ఒక్కొక్క ఫోలియో ఉంటుంది. నెంబర్ ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక ఫోలియో ఉంటుంది, ఒక నెంబర్ ఇస్తాం. ఓకేనా? ఈ అకౌంట్స్ లో యూజ్ చేసే ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించిన కాబట్టి ఫోలియో అని వాడతారు. అదే మనం క్లాస్ లో అయితే సీరియల్ నెంబర్స్ వాడతాం. ఫోలియో అంటే బాగుంటుంది అందుకని నెంబర్స్, సీరియల్ నెంబర్స్, రోల్ నెంబర్స్ అంటాం. సేమ్ అలాగే ఫోలియో అంటే లెడ్జర్ సంబంధించిన నెంబర్. జర్నలైజింగ్ అంటే ఏంటమ్మా, రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్, రికార్డింగ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద జర్నల్ బుక్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రూల్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఏంటి రూల్ ఆఫ్ డబుల్ ఎంట్రీ? ఫర్ ఎవ్రీ డెబిట్ దేర్ ఈస్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ క్రెడిట్. అంతే కదా? అంతే. జర్నల్ ఎంట్రీ ఎలాగ రాస్తాం, డెబిట్ క్రెడిట్. అది లేకపోతే ఓన్లీ డెబిట్ రాసేసి ఎంట్రీ అయిపోయింది అంటాను అనగా. సో డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఫాలో అవుతూ రాసే ఎంట్రీనే జర్నలైజింగ్ అంటాం. ప్రాసెస్ ని జర్నలైజింగ్ అంటాం. కాల్ జర్నలైజింగ్. ద రికార్డింగ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ జర్నల్ ఈస్ కాల్ జర్నల్ ఎంట్రీ. ఇందాక ఏం చెప్పారు, జర్నల్ ఏం రాస్తాం, ఎంట్రీస్ రాస్తాం. జర్నల్ రాసాం కాబట్టి ఏమంటారు దాన్ని, జర్నల్ ఎంట్రీ. ఇక్కడ ఏం చెప్పారు, రికార్డింగ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ జర్నల్ ఈస్ కాల్ జర్నల్ ఎంట్రీ. అంతే కదా? ఫస్ట్ మాట్లాడుకుంటున్నాం, మళ్ళీ వాళ్ళు కొత్తగా చెప్తారు దానికి బుక్ లో రాసి.
బేసికలీ 2 టైప్స్ అంట, జర్నల్, స్పెషల్. ఇప్పుడు దాకా జనరల్ లెడ్జర్ మనం మాట్లాడుకుంటా వచ్చే, స్పెషల్ లెడ్జర్స్ కూడా సేమ్ అలాగే ఉంటాయమ్మా. నేను నెక్స్ట్ స్టెప్ అదే, ట్రయల్ బ్యాలెన్స్ అయిపోయాక సబ్సిడరీ బుక్స్ నేర్చుకుంటాము. అడ్వాంటేజెస్ ఆఫ్ జర్నల్. జర్నల్లో వచ్చే అడ్వాంటేజ్ ఏంటమ్మా? బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని జర్నల్లో ఉంటాయా? ప్రతి ట్రాన్సాక్షన్ జర్నల్లో కనిపిస్తా? లెడ్జర్ దగ్గర ట్రాన్సాక్షన్ కనపడుతుందా? కనిపిస్తుంది కానీ క్లారిటీగా ఉంది. ఫర్ సపోజ్ ఈమై అకౌంట్ చేసి అది పర్చేజ్, పేమెంటా, రిటర్న్స్ అని అంటే వాట్సాప్ చెప్తా కానీ రకరకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా. కొన్ని ట్రాన్సాక్షన్ మనం గుర్తించలేం, అది ఏంటో చెప్పలేం. కానీ జర్నల్కి వెళ్తే ట్రాన్సాక్షన్ చెప్పగలుగుతాం. లెడ్జర్లో ట్రాన్సాక్షన్ మిస్ అయ్యే స్కోప్ ఉంటుందా ఉండదా? డైరెక్ట్గా లెడ్జర్ రాస్తే. జర్నల్లో ప్రతి ట్రాన్సాక్షన్ పోస్ట్ అయితే నాకు జర్నల్ అయిపోతుంది. లెడ్జర్ ఎక్కడి నుంచి ప్రిపేర్ చేస్తాం? జర్నల్ నుంచి చేస్తాం. అసలు జర్నల్లో మిస్ చేసే ట్రాన్సాక్షన్ లెడ్జర్లో వచ్చిందా? సో జర్నల్లో అన్ని ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి. ఎంట్రీస్ రికార్డెడ్ ఇన్ జర్నల్ ఆర్ సపోర్టెడ్ బై నోట్. ఏం లేదమ్మా, ఏమన్నా రాస్తాం కదా, narration గురించి చెప్తారు. ఎంట్రీస్ రికార్డెడ్ ఇన్ జర్నల్ ఆర్ సపోర్టెడ్ బై నోట్, నథింగ్ బట్ narration, termed as narration, which is a precise explanation. narration చూడగానే మనకి ఏం తెలుస్తుంది? అదేం జరిగిందో ఒక క్లారిటీ వస్తుంది. లెడ్జర్లో అలా వస్తుందా? narration రాస్తామా? రాయం. జర్నల్లో narration రాస్తాం కాబట్టి మనకి ఒక క్లారిటీ ఉంటుంది. పర్చేజ్ జరిగిందా, సేల్ జరిగిందా, ఇన్వెస్ట్మెంట్ జరిగిందా, లాస్ వచ్చిందా, ఏం జరిగింది మనకు అర్థం. జర్నల్ ఏం చేస్తుంది? లెడ్జర్ ప్రిపేర్ చేయడానికి బేస్ అవుతుంది. జర్నల్ లేకపోతే లెడ్జర్ చేయగలుగుతామా? చేయగలం. పోస్టింగ్ ద ఎంట్రీస్ ఇన్ ద లెడ్జర్. పీసెస్ అండ్ అకౌంటెంట్ అది ఏం చేస్తుందంటే అకౌంట్స్ వర్క్ ని ఈజీ చేస్తుంది. దేంట్లో అంటే ఎర్రర్స్ ఫైండ్ చేయడం. లెడ్జర్ లో ఎంట్రీస్ వచ్చాయి, డెబిట్ చేసి క్రెడిట్ చేసా, ఫైండ్ అవుట్ చేసిన ప్రాసెస్ లో ఏదో క్రియేట్ చేస్తారు, ఏంటో అర్థం కావట్లేదు మనకి. ఆ పర్టికులర్ నెంబర్ ఉంటుందిగా జర్నల్ ఫోలియో అని, ఆ నెంబర్కి వెళ్ళిపోయి ఎంట్రీ చేసామనుకోండి, మిస్టేక్ అర్థమైపోద్దా? అట్లాగా ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయడానికి జర్నల్ యూస్ చేస్తుందని చెప్తున్నా. సింపుల్ అమ్మా, జర్నల్ నుంచే లెడ్జర్ వస్తుంది. మరి లెడ్జర్లో ఎర్రర్స్ వస్తే ఎవరిని అడుగుతాం? జర్నలే కదా అడుగుతాం. అదే ఇంగ్లీష్లో రాస్తారు. లెడ్జర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జర్నల్ ఎంట్రీస్ ఫామ్ చేశాక జర్నల్ ఎంట్రీస్ ఏం చేస్తాం? రికార్డింగ్ చేస్తాం. క్లాసిఫైయింగ్ ద బై ప్రిపేరింగ్ ద అకౌంట్స్. ఏం చేస్తాం? జర్నల్ ని క్లాసిఫై చేస్తాం. ఎలాగ అకౌంట్ వైజ్ క్లాసిఫై చేసుకుంటూ వెళ్ళిపోతాం. ద బుక్ కంటైనింగ్ వేరియస్ అకౌంట్స్ రిలేటెడ్ టు అసెట్స్, లయబిలిటీస్, క్యాపిటల్ ఈస్ కాల్డ్ లెడ్జర్ బుక్. అన్నీ ఉంటాయి. ఈ 5 ఉంటాయి లేదా లెడ్జర్ లో? 5 అకౌంట్స్ ఉంటాయి లేదా? అసెట్స్, లయబిలిటీస్, ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, ఈక్విటీ. అంత మించి ఉంటాయా? పర్సనల్ కూడా ఉంటాయి. పర్సనల్ అకౌంట్ ఉంటాయా? ప్రతిదీ కూడా లెడ్జర్ లో అకౌంట్స్ ఉంటాయి. అదే చెప్తారు. ఫార్మాట్ ఏంటమ్మా? డేటు, పర్టికులర్స్, జేఎఫ్, రూపీస్. లెఫ్ట్ సైడ్ ఏముంటది? రైట్ సైడ్ పోస్టింగ్ అంటే ఏంటి? జర్నల్ ని లెడ్జర్ లోకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని పోస్టింగ్. లెడ్జర్ పోస్టింగ్ ఆర్ సింప్లీ పోస్టింగ్. స్టెప్స్ ఏంటమ్మా? ఫస్ట్ ఏంటి? జర్నల్ ఎంట్రీ రాస్తాం, తర్వాత లెడ్జర్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేస్తాం, తర్వాత పోస్ట్ చేస్తాం అకౌంట్ లోకి. లెడ్జర్ అకౌంట్స్ ఎన్ని ఓపెన్ చేస్తాం? ఒక్కొక్క జర్నల్ కి మినిమం 2 అకౌంట్స్ వస్తాయి, అవునా కదా? జర్నల్ రాసి ప్రతి ఎంట్రీలో 2 ఉంటాయి. 2 అకౌంట్స్ ఓపెన్ చేస్తాం. ఆ 2 అకౌంట్స్ సంబంధించిన ఎంట్రీని ఈ రెండింటిలోకి పోస్టింగ్ చేస్తాం. ట్రాన్స్ఫర్ చేయడానికి పోస్టింగ్ అంటాం. తర్వాత ఏం చేస్తాం? లెడ్జర్ ని బ్యాలెన్స్ చేస్తాం, రెండు పక్కల ఈక్వల్ చేస్తాం. ఈక్వల్ చేసి డిఫరెన్స్ కనుక్కుంటాం, బ్యాలెన్సింగ్ అంటాం. రూల్స్ రిగార్డింగ్ పోస్టింగ్. రూల్స్ చెప్పండమ్మా. ఇందాక ఏం చెప్పా? అకౌంట్ సపరేట్ గా ఓపెన్ చేస్తామని చెప్పా. ఏం చెప్పారు ఇక్కడ? సెపరేట్ అకౌంట్ ఈజ్ ఓపెన్ ఇన్ లెడ్జర్ బుక్ ఫర్ ఈచ్ అకౌంట్ అండ్ ఎంట్రీస్ ఫ్రమ్ జర్నల్ పోస్టెడ్ టు రెస్పెక్టివ్ అకౌంట్ అకార్డింగ్లీ. అది ఇంగ్లీష్ లో రాశారు. ఇవన్నీ ఎగ్జామ్ 90% అడగరు, జస్ట్ చూసుకోండి. మెయిన్ ఏంటంటే ఈ గోల్డెన్ రూల్స్ ఉన్నాయి కదా, ట్రెడిషనల్ అప్రోచ్, ఇవి అడుగుతారు. క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ ఇవి అడుగుతారు. దీని తర్వాత మనకి ఇది ఇంపార్టెంట్, ఈక్వేషన్ ఇంపార్టెంట్. ఈక్వేషన్ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఏమన్నాయి? క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్, ఇది ఒకటి ఇంపార్టెంట్.
మిగతా అన్ని కూడా మనం చేసే వర్క్స్ ఇంగ్లీష్లో అక్కడ రాస్తున్నాం ఎప్పుడంటే ఫ్యూచర్లో మీరు చూసుకోవడానికి. ఇట్ ఈస్ ఏ ప్రాక్టీస్ టు యూస్ టు. లెఫ్ట్ సైడ్ ఏమైనా రాస్తాం, టు అని రాస్తాం. రైట్ సైడ్ బై అని రాస్తాం. ద కన్సర్న్ అకౌంట్ డెబిటెడ్ ఇన్ జనరల్ షుడ్ ఆల్సో బి డెబిటెడ్ ఇన్ ద లెడ్జర్. ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ? జనరల్ లో డెబిట్ ఉన్నది, లెడ్జర్ లో కూడా డెబిట్ అవుతుంది. జనరల్ లో క్రెడిట్ ఉంటే అదే నేచర్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. అర్థమైందా? అంతే కదా చేసేది. ఆ అకౌంట్ ని డెబిట్ జనరల్ లో డెబిట్ అయి ఉంటే డెబిట్ చేస్తాం, అదే అకౌంట్ జనరల్ లో క్రెడిట్ అయి ఉంటే లెడ్జర్ లో కూడా క్రెడిట్ చేస్తాం. బ్యాలెన్సింగ్. బ్యాలెన్సింగ్ అంటే ఏంటమ్మా? మీన్స్ make the total of the amounts called appear in debit and credit side of an account equal to each other. రెండింటి ఈక్వల్ గా ఉండేది చూస్తాం, బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. స్టెప్స్. బ్యాలెన్సింగ్ చేయడంలో స్టెప్స్ ఏంటి? ఏం చెప్పాను మీకు? వెబ్సైట్ ఎక్కువ ఉంటే అది చూసుకుంటాం. బ్యాలెన్స్ వచ్చింది, దాన్ని ఏం చేస్తాం? సిబైడి కానీ సిబైఎఫ్ కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. దాన్ని మళ్ళీ ఆపోజిట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇదే చెప్తున్నారు, సిబిడి రాస్తారు, డిబిడి రాస్తారు చెప్తున్నారు. గోల్డెన్ రూల్. ఇట్ షుడ్ బి నోటెడ్ దట్ నామినల్ అకౌంట్స్ ఆర్ నాట్ బ్యాలెన్స్డ్. సజెషన్ చెప్పాడు పిఎన్ఎల్ కలుపుతుంది సార్ అని. సో నేనేం చెప్పానంటే ప్రస్తుతానికి క్లోజ్ చేద్దాం, ఫైనల్ అకౌంట్స్ అప్పుడు పిఎన్ఎల్ ట్రాన్స్ఫర్ చేద్దాం. నామినల్ అకౌంట్స్ అన్ని కూడా ఏ ఇయర్కి ఆ ఇయర్ క్లోజ్ అయిపోతాయి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉండదు. రెంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎక్కడ చూసారా? రెంట్ అకౌంట్ చూడలేదుగా. పర్సనల్ అకౌంట్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ చూస్తారుగా, అసెట్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ చూస్తారుగా, అవునా కదా? ఎంట్రీ చాలా వచ్చేసి ఉంటారు సమ్స్ ఇంటర్మీడియట్ లో. ఎప్పుడన్నా నామినల్ అకౌంట్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఒకటి కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ ఒకటి కానీ ఇచ్చారా? ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వరు అంటే నామినల్ అకౌంట్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. మీకు మంత్ వైజ్ గా ఓపెనింగ్ ఉండొచ్చు, కానీ ఎవ్రీ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి నామినల్ అకౌంట్స్ అనేవి క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసి దేనికి ట్రాన్స్ఫర్ చేస్తాం? పిఎన్ఎల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. బ్యాలెన్స్ ఇన్ ద ఎండ్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓన్లీ పర్సనల్ అండ్ రియల్ అకౌంట్స్ బ్యాలెన్సెస్ అనేవి ఉంటాయి. ఇది రూల్. ఇది మన ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటాం, కాకపోతే ఒక స్టేట్మెంట్ లో ఇక్కడ చెప్పారు. ట్రైన్ బ్యాలెన్స్ ఇంకా మనం స్టార్ట్ చేయాలి. నాకు అర్థమైందా మొత్తం? ఇంకా ఇక్కడ చూడండి ఒకసారి, డౌట్స్ ఏమంటే అడగని చెప్తా. 12:30 అయింది. ఒక సమ్ము నేను చేశారు కదా, దాన్ని మనం చేద్దాం మళ్ళీ. 5 minutes చూసుకోండి. ఇదంతా కూడా ఏదైనా అర్థం కాకపోతే అడగండి. అఖిల ఈ గుర్తుపెట్టుకోవాలి నువ్వు. అసెట్స్ ఏ బ్యాలెన్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఏ బ్యాలెన్స్ ఉంటాయి, ప్లస్ రూల్స్ నేను చెప్పాను కదా, ఏది డెబిట్ అవుతుంది ఏది క్రెడిట్ అవుతుంది ఇక్కడ నేర్చుకోవాలి, సింపుల్ వేలో కూడా నేర్చుకోవాలి. మీరు ఈక్వేషన్ అప్రోచ్ అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎక్కువగా లెడ్జర్కి యూస్ చేసుకుంటాం. అంటే ఎసెట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది, లయబిలిటీస్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది అనేది మీకు లెడ్జర్లో బాగా యూజ్ అవుతుంది. జనరల్ ఎంట్రీస్ రాయాలంటే నిన్న చెప్పే కదా ఈజీ అప్రోచ్, ఏ ట్రెడిషనల్ అప్రోచ్, అది యూజ్ అవుతుంది. ఏది వస్తే దాన్ని డెబిట్ చేయండి, ఏది పోతే క్రెడిట్ చేయండి, అది లెడ్జర్కి యూజ్ అవుతుంది. కానీ లెడ్జర్ టోటల్ చేయాలన్నా, లెడ్జర్ సంబంధించిన ఏది మీరు ఆలోచించాలన్నా ఈ 5 గుర్తుపెట్టుకుంటే లెడ్జర్ అంతా అర్థమైపోతుంది. బేసిక్ గా లెడ్జర్ లో ఎటు సైడ్ ఎక్కువ, ఫర్ సపోజ్ ఎసెట్ అకౌంట్ ఎటు సైడ్ ఎక్కువ ఉంటుంది, ఎటు సైడ్ ఎక్కువ ఉంటుంది? ఎసెట్ అకౌంట్ ఎక్కువ డెబిట్ సైడ్ ఎక్కువ ఉంటుందా, క్రెడిట్ సైడ్ ఎక్కువ? డెబిట్ సైడ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే మీరు అబ్జర్వ్ చేస్తే అసెట్స్ అసలు ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. అంటే దాని డెబిట్ సైడ్ కదా ఎక్కువ ఉండేది. సేమ్ అలాగే లయబిలిటీస్ క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంటుంది. బేస్ ఏంటి, మనం ఏ బ్యాలెన్స్ ఉంటుందని మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఎక్కువ ఉండేది కూడా అదే సేమ్ సైడ్ ఎక్కువ ఉంటుంది, ఆపోజిట్ సైడ్ మనకు బ్యాలెన్స్ వస్తుంది. అదేనా? ఆ లాజిక్ తోటి ఇక్కడ మీకు ఇది ఏదైతే ఈక్వేషన్ అప్రోచ్ వచ్చిందో అది మీకు లెడ్జర్ కి బాగా యూజ్ అవుతుంది. అదే రాంగ్ వచ్చాయనుకోండి, ఒకటి మిస్టేక్ ఉండాలి, అంటే డెబిట్ ఎక్కువ ఉండాల్సిన కాస్త క్రెడిట్ ఉంది అనుకోండి, మీరు ఎంట్రీస్ రాంగ్ రాసి ఉండాలి, మిస్టేక్ ఒకటి ఫైండ్ అవుతుంది. లేదు అంటే న్యాచురల్గా అలా జరుగుతుంది. ఇప్పుడు బ్యాంకు క్రెడిట్ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆ సమ్లోనే ఉంటుంది, బ్యాంక్ ఓడి అయిపోతుంది, ఓవర్ డ్రాఫ్ట్ అవుతుంది. సో అట్లా నార్మల్ అకౌంట్స్ లో పరిస్థితి రాదు అసలు.
నార్మల్ అకౌంట్స్ అన్ని కూడా అంటే ఏంటి, ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ సేమ్ అదే బ్యాలెన్స్ రావాలి. ఎక్స్ట్రా వచ్చిందంటే మేము మిస్టేక్ వస్తుంది. ఎక్స్పెన్స్ అకౌంట్ ఎక్స్ట్రా పేమెంట్ చేస్తాం, ఎక్స్ట్రా రిసీవ్ చేసుకుంటాం మనం ఏమన్నా, లేదు కదా. ఎక్స్పెన్స్ ఎప్పుడు డెబిట్ సైడ్ ఎక్కువ ఉంటుంది. రిటర్న్స్ ఎన్ని అమ్మామో అన్ని రిటర్న్స్ వస్తాయి మాక్సిమం. అదే ఒకటి ఎక్స్ట్రా వచ్చిందా, రాదుగా. సో ఎక్స్పెన్స్ అకౌంట్ పెరుగుతుందా మీన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ వస్తుందా, క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంటుందా, స్కోప్ ఉందా, లేదు, న్యాచురల్గా ఉండదు. సో సార్ చూసుకోండి చెప్పినంత కూడా. అకౌంట్స్ లో తిరిగి అంత బోర్ కొడుతుంది కదా, ప్రాబ్లమ్స్ చేస్తుంటేనే మనకు బాగుంటుంది. 2 minutes చూడండి, ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఫ్రైడే అమ్మా, సండే ఏంటి క్లాస్? ఏం లేవా? ఏదో చెప్పండి. రేపు డేస్ వెళ్తారా? రేపు డేస్ వెళ్తారా? జస్వంత్ అయితే ఏముండదు, జస్వంత్ అయితే గుడ్ బాయ్. ఫిఫ్త్ సమ్ అవుతుంది నేను వదిలేశారా? అంటే మాది రాసుకోండి. సమ్ము మనం లెడ్జర్స్ కూడా ప్రిపేర్ చేద్దాం. 1 వరకే కదా క్లాస్, 12:30 కాదు మన క్లాస్, 1 వరకే కదా. మళ్ళీ 2:30కి ఉందిగా, 2:30 to 4 చక్కగా తింటుంది. తిని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకోండి. 1.5 అవరే కదండి బ్రేక్, 1 అవర్ ఇస్తుంటే 1.5 అవర్ పెట్టుకొని చెప్పాను. 1 అవర్ మీకు బ్రేక్ ఇస్తుంటే 1.5 అవర్ పెట్టుకొని చెప్పా. అమ్మ ఎక్కడే థ్యాంక్ యూ చెప్పింది. మిగతా మీకు ఇష్టం లేదా? మీకు ఇష్టం లేదా? 1 అవర్ కావాలా? థ్యాంక్స్ చెప్పండి. అయ్యో థ్యాంక్స్ చెప్పాలి, చెప్పట్లా అందరు గట్టిగా. ఎందుకు చెప్పిస్తానంటే కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ అంటే లోపలికి వచ్చిన ఫ్యాకల్టీ వచ్చిన లేదు నిలబడటం అది కాదు. అది సౌత్ లోనే చూస్తారు మీరు, నార్త్ వెళ్తే ఎవరు నిలబడరు. ఎందుకంటే నార్త్ వెళ్తే ఎవరు నిలబడరు. ఈవెన్ సార్ అని కూడా పిలుచుకోరు, ఫ్యాకల్టీస్ కాదు కంపెనీస్ పేర్లు పెట్టే పిలుస్తారు. ఈవెన్స్ వాళ్ళు 50 సంవత్సరాలు ఉన్నా సరే, వాళ్ళు 50 years ఏజ్ ఉన్నా సరే, మేము 30 years అయినా 20 years అయినా కానీ పేరు పెట్టే పిలుస్తాం. అది కంపెనీలో కల్చర్. లేదంటే కమ్యూనికేషన్ అనేది ఈజీ అవుతుంది. వాళ్ళని సార్ అని చెప్పామనుకో కంపెనీలో దూరం అయిపోతారా, మాట్లాడుకోగలుగుతారా? రాదుగా, ఫ్రీనెస్ రాదుగా. కంపెనీ వర్క్స్ ఏమవుతాయి, డిస్టర్బ్ అవుతాయి. సిగ్గుతోటో భయంతోటో సార్ని ఆడగలుగుతాం అంత పెద్ద అని చెప్పేసి అనుకున్నప్పుడు సార్ సార్ అని చెప్పిస్తే కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. గ్యాప్ రాకుండా ఉండడం కోసం ఏంటంటే థ్యాంక్స్ చెప్పుకోవటం కావచ్చు, గుడ్ మార్నింగ్ చెప్పుకోవటం
రిపోర్టింగ్ కావచ్చు. ఇవన్నీ ఏంటంటే ఇద్దరు మనుషుల్ని లేదంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ని ఈక్వల్ చేసేసి దగ్గర చేస్తాం. వర్క్స్ అనేవి ఫాస్ట్ అవుతూ ఉంటాం. కమ్యూనికేషన్ లేకపోతే అంతేనే కదా. వచ్చా నా పని నేను చెప్పుకుంటే వెళ్ళిపోతుంది. ఇది అలాగే జరిగిందా, చెప్పుకుంటే వెళ్ళిపోతాను. అప్పటికి మీరు ఏదో మాట్లాడుతున్నా కానీ వెళ్ళిపోతాను. నేను అందరూ చేశారా సమ నోట్స్లో చేశారా అక్కడే అవసరం చేశారా? సరే, ఏంటమ్మా ఫస్ట్ ఏంటి సమ్మ ఒకసారి చదవండి ఫస్ట్. చదువుదాము. జనరలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. ఆల్సో స్టేట్ ద నేచర్ ఆఫ్ ఈచ్ అకౌంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద జర్నల్ ఎంట్రీ. అంటే ఏంటంటే ఇందాక మనం పర్సనల్, రియల్, నామినల్ వచ్చాను కదా, అది రాయాలి. అది ఏంటంటే 520 రాయాలి. చెప్పండి, పర్సనల్ అకౌంట్స్ అంటే ఏమేమి వస్తాయి? పర్సన్ నేమ్స్ వస్తాయి. అది ఆర్టిఫిషియల్ అవ్వచ్చు, న్యాచురల్ అవ్వచ్చు, గ్రూప్ ఆఫ్ పర్సన్స్. వినిపిస్తున్నారు కదా? ఓకే, ఏం చెప్తున్నా? నామినల్. నామినల్ అకౌంట్స్ అంటే ఏం గుర్తురావాలి మీకు? వెంటనే నామినల్ అనగానే పిఎన్ఎల్ బ్రెయిన్ స్ట్రైక్ అయిపోవాలి. అప్పుడు మీకు ఈజీ అవుతుంది. అది స్ట్రైక్ అవ్వలేదు అనుకో, నామినల్ అంటే వెళ్ళిపోద్ది, ఎగ్జామ్ అయిపోద్ది. అవునా కదా? సింపుల్ గా ప్రతిదానికి మనకు సింపుల్ గా దానికి ఈక్వల్ గా ఏదో ఒకటి గుర్తుండాలి. ఓకేనా? మనం ఏదైనా అల్లరికి చెత్త పని చేసామనుకోండి, ఆ పర్సన్ మన బ్రెయిన్ లో ఒక 10 ఏళ్ళు రాగానే ఏమొస్తుంది? ఫస్ట్ ఆ పనే గుర్తొచ్చింది. సో మనకు బ్రాండ్ అయిపోతారు ఆ పర్సన్ అంటే. అట్లాగే అకౌంట్స్ లో కానీ ఏదైనా సరే, సబ్జెక్ట్ అయినా సరే, ఏదైనా ఒకటి గుర్తుపెట్టడానికి ఈక్వల్ ఏదైనా సింపుల్ గా మనకు గుర్తుండాలి. నామినల్ అకౌంట్ అంటే పిఎన్ఎల్ వెంటనే స్ట్రైక్ అవ్వాలి. పిఎన్ఎల్ ఐటమ్స్ అన్ని మీకు తెలుసు కదా, మనం రాసాం కూడా. సో అన్ని కూడా ఏంటి? నామినల్. పిఎన్ఎల్ వచ్చే కూడా నామినల్ అకౌంట్స్. రియల్ అకౌంట్స్, రియల్ అనగానే బ్యాలెన్స్ షీట్ గుర్తుకోవచ్చు. బ్యాలెన్స్ షీట్ రాసే మాక్సిమం అన్ని కాకపోవచ్చు, మాక్సిమం రియల్ అకౌంట్స్ వస్తాయి. మాక్సిమం అంటే ఇప్పుడు పిఎన్ఎల్ బ్యాలెన్స్ ఉంటుంది కదా, అది కూడా బ్యాలెన్స్ షీట్కి వెళ్ళింది కదా, అది కూడా పర్సనల్ అవుతుంది కానీ జస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాదు. సో అట్లా ఫస్ట్ ఏంటమ్మా ట్రాన్సాక్షన్? December 1st, 2020 అజిత్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాపిటల్ 4 lakhs. సెకండ్ ట్రాన్సాక్షన్, he withdraw cash for business from the bank. ఇప్పుడు చెప్పండి అమ్మా, అజిత్ స్టార్టెడ్ విత్ బిజినెస్ క్యాపిటల్ అన్నారు కదా, 4 lakhs. అది క్యాష్ తెచ్చారు అనుకుందామా, బ్యాంక్ అనుకుందామా? క్యాష్ అనుకుందాం. సరే, క్యాష్ అనుకున్నాడు ఎంతమంది? క్యాష్ తెచ్చారు అనుకున్నాడు ఎంతమంది? రెండు ఒకటే. ఇక్కడ సమ్ము ముందుకెళ్ళే కొద్దీ మారిపోతూ ఉంటుంది. రెండు ఒకటే మన చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వస్తాం, బట్ కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ ఏం చెప్పారు? ట్రాన్సాక్షన్ క్యాష్ విత్ డ్రా అన్నాడు కదా, అంటే ఆ ట్రాన్సాక్షన్ సపరేట్ వస్తుందిగా, క్యాష్ అకౌంట్ టు బ్యాంక్ అని రాస్తాగా. అంటే రెండు సపరేట్ గా చూస్తున్నారుగా, రెండు అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారు కదా అర్థం. ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, రెండు సపరేట్ గానే ఆలోచించండి. ఎందుకంటే బ్యాంక్ లో వేస్తున్నాం, తీస్తున్నాం, దానికి కూడా ఇంట్రెస్ట్ రాస్తున్నాం, కాబట్టి రెండు సపరేట్ గా చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ట్రాన్సాక్షన్ కి మీరు క్యాష్ ఎంట్రీ రాస్తారా, బ్యాంక్ ఎంట్రీ రాస్తారా? బ్యాంక్ రాశారు. ఎందుకు బ్యాంక్? క్యాష్ రాశారు. ఎందుకు క్యాష్? కామన్ గా ఆలోచించింది. క్యాష్ అని కూడా రాసుకోవచ్చు, తప్పేం కాదు. కాకపోతే ఏమవుతుంది, రెండో ట్రాన్సాక్షన్ కలిపేసరికి మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేదు కానీ విత్ డ్రా జరిగింది. పాసిబుల్ అవుతుంది? అది పాసిబుల్ అవ్వదు. న్యూ బిజినెస్ కదా పాసిబుల్ అవ్వదు. ఓల్డ్ బిజినెస్ అనుకోండి, ఓవర్ డ్రాఫ్ట్ అని ఉంటుంది. మన బ్యాలెన్స్ లేనప్పటికీ మనం విత్ డ్రా చేస్తాం. క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా, క్రెడిట్ కార్డ్స్ అంటే బ్యాలెన్స్ ఉంటుందా? డబ్బులు డిపాజిట్ విత్ డ్రా చేస్తామా? కాదు, అది ఓడి. అట్లా బ్యాలెన్స్ లేకపోయినా వస్తుంది. న్యూ బిజినెస్ పాసిబుల్ అవ్వదు. బిజినెస్ స్టార్ట్ చేశారు అని అంటే దాని అర్థం సంథింగ్ మనీ ఏదైనా బ్యాంక్ లో డిపాజిట్ చేశారని అలా మనం అనుకొని అజంప్షన్ తోటి వెళ్ళాలి. ఎలా తెలుస్తుందంటే నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చదివామనుకో ఒక ఐడియా వస్తుంది. అప్పటికి అర్థం కాల, మీకు ఏది వస్తే అదే రాసేసింది, రాంగ్ ఏం కాదు. క్యాష్ రాసినా రాంగ్ కాదు. బ్యాంకులో ఏమవుతుందంటే ఓడి అని చెప్పి రాసేస్తాం. బ్యాలెన్స్ అక్కడ వచ్చేసింది అనుకోండి, అది బ్యాంక్ ఓడి అని రాస్తాం. దట్ ఈస్ నాట్ ఏ రాంగ్. క్లియర్ గా చెప్పారా?
స్టార్టెడ్ విత్ 4 lakhs అన్నారు కానీ అది క్యాష్ అన్నాడా బ్యాంక్ అన్నా చెప్పలేదు కదా. చెప్పినప్పుడు ఏం చేస్తాం, అజంప్షన్ తీసుకుంటాం మనమే. అజ్యూమ్ దట్ బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్ అని రాసేస్తాం, అంతేనా? అంతే. లేదంటే బ్యాంక్ అని రాసుకుంటాం. నెక్స్ట్ హీ పర్చేస్ గూడ్స్ మేకింగ్ పేమెంట్స్ టు బ్యాంక్ 15,000. సోల్డ్ గూడ్స్ 16,000 and received payments through bank. He purchased furniture and paid by check. He sold goods to Arvind. Purchased goods from Amrit 10,000. Returned goods to Amrit 500. He received from Arvind 2,300 in full settlement. He withdraw goods for personal use. And the 1,000. He withdraw cash from business for personal use. He paid telephone charges. The amount paid to Amrit in full settlement. Paid for stationery, rent, salaries, goods distributed by way of free of sample. చదివారా సమ్మ? నేను ఒకసారి చదివా, చదివి ఉన్నారు కదా, ఆల్రెడీ సమ్ కూడా చేశారు. సరే, ఒక్కొక్కటి వెళ్దాం. అజిత్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాపిటల్. దీంట్లో ఏమేమి అకౌంట్స్ ఉంటాయి? బ్యాంక్ అకౌంట్ ఉంది, క్యాపిటల్ అకౌంట్ ఉంది. ఎన్ని అకౌంట్ చెప్పండి ఏమేంటి? ఎంట్రీ చెప్పండి. బ్యాంక్ అకౌంట్ టు ఏం షేర్ రాసేది రావట్లేదు. ఏంటమ్మా ఈరోజు అంతా ఎక్స్ట్రా క్లాస్ తీసుకున్నాను, సిస్టమ్ కోపం వచ్చినట్టుంది. ఎంట్రీ చెప్పండి. నా దగ్గర సమ్ ఉండదు కాబట్టి మీరు యాక్టివ్గా ఉండాలి. మెటీరియల్ కింద పెట్టేసి వచ్చాను. చెప్పండి అమ్మ. ఫస్ట్ ఏంటి ట్రాన్సాక్షన్? బిజినెస్ స్టార్టెడ్. పాత రోజుల్లో టీచింగ్ అంటే టీచింగ్ వస్తే సరిపోయాలి, ఇప్పుడు ఇవన్నీ నేర్చుకోవాలి. టీచింగ్ అంటే ఈ కష్టాలు ఎక్కువ ఉంటాయి. సరే, ఫిఫ్త్ ప్రాబ్లం కదా. ట్రాన్సాక్షన్ ఏంటమ్మా? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్. సిస్టమ్ కోపం వచ్చిందమ్మా. క్యాపిటల్ అకౌంట్ ఎంత? 4 lakhs. దీనికంటే ముందు హెడ్డింగ్ ఇవ్వాలి, అవునా కదా? బుక్స్, ఇన్ ద బుక్స్ ఆఫ్, అదే స్టార్ట్ చేసి మనం. ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎవరమ్మా? బిజినెస్ పేరేంటి? బిజినెస్ నేమ్ ఇవ్వకపోతే ఓనర్ పేరు పెట్టుకోవడం. ఇన్ ద బుక్స్ ఆఫ్ అజిత్. ఇక్కడ అజిత్ వేరు, అజిత్ బిజినెస్ వేరు కదా. ఇన్ ద బుక్స్ ఆఫ్ అజిత్ జర్నల్ ఎంట్రీస్. బ్యాంక్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ ఎంట్రీ ఏంటమ్మా? విత్డ్రా క్యాష్ ఫర్ బిజినెస్ ఫ్రమ్ ద బ్యాంక్. ఎంట్రీ ఏంటి? క్యాష్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఎంతమ్మా? 2,000. నెక్స్ట్ పర్చేస్ గూడ్స్ మేకింగ్ పేమెంట్ త్రూ బ్యాంక్. ఎంత? 15,000. ఎంట్రీ ఏంటి? పర్చేజెస్ టు బ్యాంక్. ఎంతమ్మా? 15,000. నెక్స్ట్
ఇది అయిపోయింది. ఫోర్త్ సోల్డ్ గూడ్స్ 16,000. క్యాష్ ఎంట్రీ క్రెడిట్ ఎంట్రీ అది క్యాష్ ఎంట్రీయా క్రెడిటా? క్యాష్. ఎందుకు బ్యాంక్ అని చెప్పారుగా. ఎంట్రీ ఏంటి? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఎంతమ్మా? 16,000. నెక్స్ట్ పర్చేజ్డ్ ఫర్నిచర్ పెయిడ్ బై చెక్. చెక్ అంటే బ్యాంకా క్యాషా? బ్యాంక్. క్యాష్ కాకుండా ఏది ఇచ్చినా ఆల్మోస్ట్ అవి బ్యాంక్. ఎంట్రీ ఏంటమ్మా? ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఎంతమ్మా? 2,500. మీరందరూ బ్యాంక్ అనే రాశారా మీ నోట్స్ మీరు సమ్ చేసేటప్పుడు? ఎందుకు రాశారమ్మా బ్యాంక్ అని? ఐసీఐ మోడల్కి వెళ్ళి చేశారా? మరి బ్యాంక్ ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు కాదు, స్టార్టింగ్ ట్రాన్సాక్షన్ క్యాష్ రాశారా? మరి ఎందుకు రాశారు ఇప్పుడు మీరు? ఐబ్యాగ్ రాస్తారా? తప్పు కాదని చెప్పారా? సరే, మీరు కూడా లెడ్జర్స్ అలాగే చేయాలి, క్యాష్ అనుకునే చేయాలి. మీరు చేసే డిఫరెన్స్ నా లెడ్జర్ అకౌంట్స్ డిఫరెన్స్ అర్థమవుతుంది మీకు ఇప్పుడు. దాన్ని కొట్టేసి రాసుకోండి బ్యాంక్ అని. సేమ్ దాని బేసిస్ లెడ్జర్ ప్రిపేర్ చేయండి. నాతోటి ఈక్వల్గా రన్ చేస్తున్నారా? చేయట్లేదా? అయ్యో, మన బ్యాలెన్సెస్ ఎవరు చెప్తారు? మీరే చెప్తారా? థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంటమ్మా ఎంట్రీ? ఫర్నిచర్ అయిపోయింది. తొందర చెప్పండి, టైం అయిపోతుంది. నేను మళ్ళీ సమ్ చూపించాలి అవసరం లేదు కదా, మీ దగ్గర ఉందిగా. ఆన్లైన్ వాళ్ళు మీ దగ్గర ఉందమ్మా? సరే, ఉందని అజంప్షన్తో వెళ్ళిపోతున్నాం. చెప్పండి, ఎంట్రీ చెప్పండి, ట్రాన్సాక్షన్ చెప్పండి. ట్రాన్సాక్షన్ అడుగుతుంది ఏంటి అని. సోల్డ్ గూడ్స్ టు అరవింద్. ఎంట్రీ అరవింద్ అకౌంట్ డెబిట్ టు సేల్స్. ఎంతమ్మా? 2,400. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చదవండి. ఫస్ట్ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ అమృత్. ఎంట్రీ ఏంటి? పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు అమృత్ అకౌంట్ 10,000. మిస్టేక్స్ చెప్పొద్దు. నెక్స్ట్ గూడ్స్ రిటర్న్ అయ్యాయి. ఎంట్రీ అఖిలా చెప్తుంది. వెరీ గుడ్. అమృత్ అకౌంట్ డెబిట్ టు అమృత్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్ రిటర్న్స్. ఎంతమ్మా? 500. నెక్స్ట్ ఎన్నోదమ్మా? అది ఎన్నోది డేట్ ఏం చెప్పండి. 16th. రిసీవ్ ఫ్రమ్ అరవింద్ 2,300 ఇన్ ఫుల్ సెటిల్మెంట్. అంటే ఏంటమ్మా? అరవింద్ ఎవరు? డెటారా క్రెడిటారా? డెటార్. ఎంత రావాలి అరవింద్ దగ్గర నుంచి మనకి? యాక్చువల్గా 2,400 రావాలి. కనిపిస్తుందా? పడుతుందా? ఓకే, 2,400 రావాలి. ఇంకేంటో నాకు ఇంట్రెస్ట్ ఇక్కడ రాస్తుందా? వర్కింగ్ నాట్ 1. అమౌంట్ ఏంటమ్మా? అది ట్రాన్సాక్షన్ ఫస్ట్ సేల్స్ కదా. సేల్స్ ఎంత చేసాం అమృత్కి? అమృత్ కదా 2,400.
400. రిటర్న్స్ ఏమైనా వచ్చాయా? అరవింద్ సారీ చెప్పరే కాదు అవుతుందమ్మా, నువ్వు చెప్పబోతే తప్పు వచ్చారు. అరవింద్ సేల్స్ కదా, రిటర్న్స్ ఏమైనా ఉన్నాయా? సేల్స్ రిటర్న్స్ ఏమైనా ఉన్నాయా అరవింద్ నుంచి? లేవు. సో రిటర్న్స్ నిల్. 2400 యాక్చువల్గా మన అతని దగ్గర నుంచి రావాలి. ఎంత ఇచ్చారు? 2000. ఏంటిది ఇది? రిసీవ్డ్. ఎంట్రీ ఏంటమ్మా? క్యాష్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు అరవింద్ అకౌంట్. అమౌంట్ చెప్పండి. 2000. ఫస్ట్ అరవింద్ అకౌంట్ ఎంత క్లోజ్ అవ్వాలి? 2400. ఈ డిఫరెన్స్ ఏంటమ్మా? డిస్కౌంట్. ఏంటిది? ఇది అలౌడా రిసీవ్డా? అలౌడ్. అకౌంట్ రాసేటప్పుడు అలాగే రాయాలి. డిస్కౌంట్ అలౌడ్ వేరు, రిసీవ్డ్ వేరు, రెండు సపరేట్ అకౌంట్స్ ఉంటాయి. డిస్కౌంట్ అమౌంట్ చెప్పండి. 2300. 100. టోటల్ 2400. అర్థమైందా? వర్కింగ్ నోట్ నేను మీకు జనరల్ ఎంట్రీస్ వర్కింగ్ నోట్స్ అవసరం లేదని జస్ట్ రఫ్గా రాశాను. ఇప్పుడు చెప్పండి ఎంట్రీ. క్యాష్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెబిట్ టు అరవింద్ అకౌంట్. ఎంతమ్మా? 2300, 100, 2400. నెక్స్ట్ ఏంటమ్మా ఎంట్రీ? పర్సనల్ యూస్ కి గూడ్స్ విత్డ్రా చేశారు. విత్డ్రా గూడ్స్ ఫర్ పర్సనల్ యూస్. పర్సనల్ యూస్ విత్డ్రా చేయడం ఏంటి? డ్రాయింగ్సే కదా. పర్సనల్ యూస్ విత్డ్రా చేయడం అంటే డ్రాయింగ్స్. ఇప్పుడు డ్రాయింగ్స్ అంటే చెప్పండి, అది క్యాష్ తీసుకోవాలి, రూల్ ఏమైనా ఉందా? ఏం లేదు. ఏమైనా తీసుకోవచ్చు. ఏమైనా తీసుకోవచ్చు బిజినెస్ నుంచి తీసుకోవచ్చు, అసెట్స్ తీసుకెళ్ళొచ్చు, ఏమైనా తీసుకెళ్ళచ్చు కదా. వాళ్ళ అసెట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అట్లాగా గూడ్స్ అతను పర్సనల్ యూస్ కి యూజ్ చేస్తున్నాడు అంటే డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ ఎంట్రీ ఏంటి? జనరల్ గా క్యాష్ డ్రాయింగ్స్ ఎంట్రీ, డ్రాయింగ్స్ టు క్యాష్. ఇక్కడ ఏం జరుగుతుంది? గూడ్స్ వెళ్తుంది. ఎంట్రీ ఇప్పుడు చెప్పండి. పర్చేజెస్ అకౌంట్. పర్చేజెస్ ఎందుకు రాయాలి? సేల్స్ ఎందుకు రాయకూడదు? పర్చేజ్ అకౌంట్ కి ఎందుకు ఎఫెక్ట్ ఇవ్వాలి? సేల్స్ రాసుకోవచ్చు కదా. క్రెడిటే కదా. ఇప్పుడు సేల్ ఎంట్రీ ఏంటమ్మా? గూడ్స్ ని సేల్ చేసాం, ఏం ఎంట్రీ ఇస్తాం? క్యాష్ అకౌంట్ టు సేల్స్. పర్చేజ్ కి ఎఫెక్ట్ ఇచ్చామా? సేల్స్ లో కదా. ఇక్కడ ఏం జరిగింది? క్యాప్ వానరు గూడ్స్ తీసుకెళ్ళాడు, అది సేల్ అనుకోవచ్చు కదా. వానర్ తీసుకెళ్ళాడు కాబట్టి పర్చేజ్. సరే, వానర్ గూడ్స్ తీసుకెళ్ళటం ప్రిన్సిపల్ బిజినెస్ సార్. ఏం చెప్పా? సేల్స్ ఎప్పుడు వస్తుంది? ప్రిన్సిపల్ బిజినెస్ చేస్తుంటే సేల్ వస్తుంది. ఇంకొక ట్రాన్సాక్షన్ ఉంది కదా, అడ్వర్టైజ్మెంట్, నేను అడిగారు కదా, ఎన్నోదమ్మా అది? ఫ్రీ శాంపిల్స్, లాస్ట్ వన్. ఇక్కడ ఎంట్రీ ఏం చెప్పండి? అడ్వర్టైజ్మెంట్ అకౌంట్, పర్చేజెస్ అకౌంట్. పర్చేజ్ కదా, గూడ్స్ అడ్వర్టైజ్మెంట్ కి యూజ్ చేశారు. సరే, ఇక్కడైనా సేల్ యూజ్ చేయొచ్చు కదా, సేల్ ఎంట్రీ రాయొచ్చు కదా. ఎందుకని పర్చేజ్ చేస్తున్నారు? ఇందాక మీకు చెప్పా సింపుల్ గా ప్రిన్సిపల్ అని, దాని గురించి ఆలోచించి నాకు 230 చెప్పండి. ఓకేనా? ఎక్కడ బై చేసాం మనం ఇప్పుడు?
జస్ట్ గూఢ సూత్రాలు అనేది ఒకసారి చదివామంటే దానికి దీనికి కంబైన్గా ఒకటే ఆన్సర్. ఆలోచించుకోండి. 2:30 చెప్తాను. ఓకే అండి, బాయ్. 2:30 కలుద్దాం.